Hello students, this is Santosh. Welcome to Vedantu Andhra Pradesh 8 and 10. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కి సంబంధించి వన్ షాట్ అయితే డిస్కస్ చేద్దాం. అంటే చాప్టర్ అంతా కూడా ఈ ఒక్క వీడియో ద్వారా నేర్చుకుందాం. అన్ని కాన్సెప్ట్స్ దానికి రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేసుకుందాము. ప్రీవియస్ గా నేను రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈ 4 చాప్టర్స్ కి సంబంధించిన వన్ షాట్స్ అయితే చేశాను. అవి ఇంకా ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోనే ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. మీకు ఒక్కరే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకుందాం. లెట్ us స్టార్ట్. ఎస్, ఫస్ట్లీ వాట్ ఈస్ ద ప్రోగ్రెషన్ సార్? అసలు ప్రోగ్రెషన్ అంటే ఏంటి అంటే నాన్న, సింపుల్ గా లిస్ట్ ఆఫ్ నెంబర్స్ లేదా కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ దట్ ఫాలో ఏ పర్టికులర్ ప్యాటర్న్, పర్టికులర్ రూల్ అన్నట్టు. అంటే ఇప్పుడు నాన్న చూడండి, ఎగ్జాంపుల్కి 2, 4, 6, 8, 10, అలాగే 3, 6, 12, 24, 48, అలాగే 1, 3, 9, 100, 52, 158 ఇలా రాశాను నాన్న. నేను ఇక్కడ మూడు లిస్టులు రాశాను. ఇదొక లిస్ట్ ఆఫ్ నెంబర్స్, ఇదొక లిస్ట్ ఆఫ్ నెంబర్స్, ఇదొక లిస్ట్ ఆఫ్ నెంబర్స్. అయితే ఇందులో ఫస్ట్ లిస్ట్ నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 ఇంకో 2 పెరిగింది, 4 ఇంకో 2 పెరిగింది, 6 2 పెరిగింది, 8 2 పెరిగింది. అంటే యాడ్ అవుతుంది 2. పర్టికులర్ ప్యాటర్న్ లో ఉన్నాయా లేవా? ఉన్నట్టు. అంటే 2 పెరుగుతుంది అని మనం చెప్పగలుగుతున్నాం కదా, అదే ప్యాటర్న్ లో ఉండడం. అంటే మనం చెప్పలేకపోతే అవి ప్యాటర్న్ లో లేనట్టు, ఏదో ఒక రూల్ ఫాలో అవుతుంది లేనట్టు. అలాగే రెండోది చూస్తే 3 2s are 6, 6 2s are 12, 12 2s are 24, 24 2s are 48. అంటే ప్రతి టర్మ్ ని 2 తో ఇంటూ చేస్తే దాని తర్వాత వచ్చేస్తుంది. అవునా కదా? లాస్ట్ చూడు, అందులో ఏమన్నా ప్యాటర్న్ ఉందేమో చెప్పు నాకు. ఫస్ట్ 1 వచ్చింది, పోనీ 1 ని 3 తో మల్టిప్లై చేసాం అనుకుంటే 3 వచ్చింది. మళ్ళీ 3ని 3 తో మల్టిప్లై చేస్తే 9 వచ్చింది. మరి తర్వాత కూడా ఏం రావాలి? 9ని 3 తో మల్టిప్లై చేస్తే 27, 27 రావాలి ఇక్కడ. కానీ ఏమొచ్చింది? 100. అంటే ఇది పర్టికులర్ ప్యాటర్న్ ఏమి ఫాలో అవ్వట్లేదు అనమాట. సో ఇలాంటి వాటి నాన్న మనం ఓన్లీ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అని చెప్తాము. లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ప్యాటర్న్ ఫాలో అయితే దాన్నే ప్రోగ్రెషన్ అని చెప్తాం. సో ఇక్కడ మనకి ఇది ప్రోగ్రెషన్ అని చెప్పొచ్చు, ఇది కూడా ప్రోగ్రెషన్ అని చెప్పొచ్చు. ఒక్కసారి డెఫినేషన్కి వచ్చేద్దాం. ప్రోగ్రెషన్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ దట్ ఎగ్జిబిట్స్ ఏ పర్టికులర్ ప్యాటర్న్. అండ్ ఈ సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఏంటి అంటే, ఇన్ ఏ ప్రోగ్రెషన్ ఎవ్రీ ఐటమ్, నాన్న ఇక్కడ ఐటమ్ అనేది మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దే. సింపుల్ గా ఐటమ్ కాకుండా టర్మ్ అని చెప్పి అనుకోండి. టర్మ్స్ అంటే ఏం కాదు, ఇవే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అట్లా. లేదా ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్. ఐటమ్ అంటే మనకి నెంబర్స్ సూటబుల్ గా లేదు కదా, అందుకని టర్మ్ అని అనుకుందాం. ఎవ్రీ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై అప్లయింగ్ ఏ స్పెసిఫిక్ రూల్ ఆన్ ఇట్స్ ప్రీవియస్ టర్మ్. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. నువ్వు ప్రోగ్రెషన్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నీకు ఒక టర్మ్ రావాలి అంటే అది ఒకటోదైనా, రెండోదైనా, మూడోదైనా, నాలుగోదైనా ఏది రావాలి అన్నా కానీ దాని ముందు టర్మ్ కి ఒక పర్టికులర్ రూల్ అప్లై చేయడం ద్వారా వస్తుంది. అంటే ఎలాగా? ఇప్పుడు నాన్న 6 తీసుకుందాం. నీకు 6 ఎలా వచ్చింది అంటే దీని ముందున్న 4కి +2 కలపడం ద్వారా 6 వచ్చింది. అలాగే 10 తీసుకున్నాం. 10 ఎలా వచ్చింది నీకు అంటే 10 ముందున్న నెంబర్కి +2 చేస్తే అప్పుడు వచ్చింది. అంటే నువ్వు ఒక ముందు టర్మ్కి, ఇప్పుడు నీకు ఈ టర్మ్ కావాలి నాన్న, ఇది రావాలి అంటే దీని ముందున్న టర్మ్కి ఒక పర్టికులర్ ఆపరేషన్ లేదా పర్టికులర్ రూల్ అప్లై చేస్తే వస్తుంది. అదే అంటున్నాడు, ప్రోగ్రెషన్ లో అలా వస్తుంది అని చెప్పి అంటున్నాడు. మరి ఇది కూడా ప్రోగ్రెషన్ అవుతుంది కదా, ఇది కూడా ఎలా వచ్చిందో చూద్దామంటే, ఇప్పుడు నాన్న 12 ఉంది. 12 రావాలంటే నువ్వు 6ని 2 తో ఇంటూ చేయాలి. అలాగే 48 ఉంది, 48 రావాలంటే 24ని 2 తో ఇంటూ చేయాలి. అంటే ఈ టర్మ్ రావాలంటే దీని ముందు టర్మ్ మీద ఒక పర్టికులర్ రూల్ అప్లై చేస్తున్నావు. అదే అంటున్నాడు ఇక్కడ ప్రోగ్రెషన్ లో. ఓకేనా? అంతే. ఓకే సార్, బాగానే ఉంది ఇదంతా. అయితే ప్రోగ్రెషన్ లో నాన్న మనకి 3 టైప్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ 4 టైప్స్ ఉంటాయి అనుకుంటా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్, ఇంకోటి అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది, ఏజీపీ. అవి ఇప్పుడు కాదు కండి, మనం తర్వాత ఫర్దర్ గా ఇంటర్మీడియట్ లో అవి వస్తాయి అన్నమాట. సీక్వెన్స్ అండ్ సిరీస్
అనే చాప్టర్ ఉంటుంది, అందులో మనకి వస్తాయి అన్నమాట. ఓకే, కరెంట్ పోయింది, సరే. బట్ మనకి ఇక్కడ 10th క్లాస్లో మనం ఫోకస్ చేసేది మాత్రం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ మీదే. చాప్టర్ నేమ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కదా. ఓకే, సో మరి రెండు మీకు ఒక క్లారిటీ కోసం ఇచ్చాను అంతే. సరే, నెక్స్ట్ నాన్న, ఓకే సార్ ప్రోగ్రెషన్ అంటే చెప్పేసారు, బాగానే ఉంది. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి సార్ చూద్దాం. అండ్ ఏపీ, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కదా, అంతే కాదు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని. ఓకే, అండ్ ఏపీ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ నెంబర్స్, ఓకే, ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్, ఈ వర్డ్ ఇంపార్టెంట్, బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ద ప్రిసీడింగ్, ప్రిసీడింగ్ అంటే నాన్న ప్రీవియస్ అని, ప్రిసీడింగ్ అంటే ప్రీవియస్ అని, టు ద ప్రిసీడింగ్ టర్మ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి నాన్న, 2, 4, 6, 8, 10 సో ఆన్ ఇంకా వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్, ఓకే, ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్. ప్రతి టర్మ్ ఎలా వస్తుందంటే యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ద ప్రీవియస్ టర్మ్. అంటే నాన్న ఇక్కడ చూడండి, ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ అని ఇచ్చాడు. అంటే మనం ఫస్ట్ టర్మ్ ఒకటి ఏదైనా తీసుకున్నానా, దీని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో దీని టర్మ్స్ తర్వాత టర్మ్స్ రావాలి అంటే, ఇప్పుడు మనకి థర్డ్ టర్మ్ రావాలి అంటే దీని ముందు టర్మ్ కి ఒక పర్టికులర్ నెంబర్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ అదే యాడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం లేదు నాన్న, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్. ఆ లిస్ట్ కూడా ఎలా ఉండాలి, ఏ ప్యాటర్న్ లో ఉండాలి అంటే, నీకు ఒక టర్మ్ కావాలంటే దాని ముందు దానికి ఒక నెంబర్ యాడ్ చేయడం ద్వారా రావాలి. ఇప్పుడు చూస్తే నాన్న, నీకు ఇప్పుడు 4 రావాలి అంటే ఈ ఫస్ట్ టర్మ్ 2 కలపాలి, మళ్ళీ ఈ థర్డ్ టర్మ్ 6 రావాలంటే దీని ముందు టర్మ్ కి 2 కలపాలి, అలాగే ఫోర్త్ టర్మ్ 8 రావాలంటే దీని ముందు టర్మ్ కి 2 కలపాలి. అంటే ప్రతి టర్మ్ నీకు ఎలా వస్తుంది, దాని ముందు టర్మ్ కి ఒక నెంబర్ కలపడం ద్వారా వస్తుంది. ఈ ప్యాటర్న్ లో ఉండే ప్రతి దాన్ని కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పొచ్చు. అంతేనా, అంతకుమించి ఏమీ లేదు. ఓకే ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం ఉంది నాన్న, చూడండి. ఇప్పుడు ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కదా, జోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటో తెలుసా? సేమ్ ఇదే డెఫినేషన్ ఉంటుంది నాన్న, కాకపోతే ఇక్కడ యాడింగ్ పొదుగు మల్టిప్లైయింగ్ అని వస్తుంది అనమాట. మల్టిప్లైయింగ్ అంటే మనం ముందు ఎగ్జాంపుల్ రాసుకున్నాం చూడండి, చెప్పేసానా, ఇంకో 3, 6, 12, 24, 48. ఇక్కడ చూడండి, నీకు ఒక టర్మ్ కావాలంటే ముందు టర్మ్ ఇంటూ చేయాలి పర్టికులర్ గా. ఇప్పుడు 12 కావాలంటే దీని ముందు టర్మ్ 2 తో ఇంటూ చేయాలి, 24 కావాలంటే దీని ముందు టర్మ్ 2 తో ఇంటూ చేయాలి. ఇలాగా మనం టర్మ్స్ కావాలంటే ముందు వాటిని మల్టిప్లై చేస్తే వచ్చినాయి అనుకోండి, ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ జోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. లేదు ఇప్పుడు, కానీ మీకు తర్వాత ఉపయోగపడుతుంది కదా, అంతే. ఓకే ఓకే నాన్న, ఇక ఓకే సార్ అంతా బాగానే ఉంది. అయితే ఫిక్స్డ్ నెంబర్ అన్నారు కదా, యాడింగ్ ఫిక్స్డ్ నెంబర్ అన్నారు కదా, ఆ ఫిక్స్డ్ నెంబర్ని మనం కామన్ డిఫరెన్స్ అని అంటాం నాన్న. అంటే ఇక్కడ చూడండి, నీకు ప్రతి టర్మ్ ఇప్పుడు 6 కావాలంటే దీని ముందు దానికి 2 కలపాలి, 8 కావాలంటే దీని ముందు దానికి 2 కలపాలి, ఒక కాన్స్టెంట్ నెంబర్ కలుపుకుంటూ వెళ్తున్నాం కదా, దీన్నే మనము కామన్ డిఫరెన్స్ అని చెప్తాం. ఇందులో కూడా చూడండి, 1 + 5 6, 6 + 5 11, 11కి 5 కలిపితే 16, 16కి 5 కలిపితే 21. ఇక్కడ కూడా ఒక కాన్స్టెంట్ టర్మ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ఏపీ. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇవి జనరల్ గా చెప్పాలంటే ఒక ప్యాటర్న్ లోనే ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ దానికి 2 కలుపుతున్నాం, తర్వాత దానికి 4 కలుపుతున్నాం, తర్వాత దానికి 5, తర్వాత దానికి 4, తర్వాత 2. ఓకే సారీ ఇవి కూడా ప్యాటర్న్ లో లేవున్నాను, ఎందుకంటే కాన్స్టెంట్ గా కూడా కలుపుకుంటూ వెళ్ళట్లేదు. అంటే ఫస్ట్ దానికి 2, తర్వాత దానికి 3, తర్వాత దానికి 4, తర్వాత దానికి 5 అలా వేసుకున్నా అది కూడా ఒక ప్యాటర్న్ లో ఉన్నట్టే. కానీ ఇక్కడ అలా లేదు, ఫస్ట్ దానికి ఏమో 2 కలిపితే సెకండ్ వస్తుంది, మళ్ళీ ఇది తర్వాత 4 కలిపితే ఇది వస్తుంది, తర్వాత 5 కలిపితే ఇది వస్తుంది. అలాగే ఉండకూడదు, ఒక కాన్స్టెంట్ ఒక ఫిక్స్డ్ వాల్యూ కలుపుకుంటూ వెళ్ళాలి, లైక్ ఈ విధంగా. ఓకే, కాబట్టి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వదు, నాట్ ఇన్ ఏపీ, అంతే. మరి మ్యాథమెటికల్ గా సార్ ఇచ్చింది ఏపీయా కాదా అనేది మనం ఎట్లా చెక్ చేయాలి అంటే చూద్దాం. ఇప్పుడు నాన్న చూడండి, ఓకే, మ్యాథమెటికల్ గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న టర్మ్స్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే నాన్న, ఇప్పుడు మామూలుగా ఇందాక రాసాం కదా 2, 4, 6, 8, 10 ఇలా రాసాం. జనరల్ గా మొదటి టర్మ్ ని ఏ గాని
లేదంటే A1 తో కానీ రిప్రజెంట్ చేస్తాం. ఏ అన్నా ఫస్ట్ టర్మే అర్థము, A1 అన్నా కూడా ఫస్ట్ టర్మే మీనింగ్. ఓకేనా? అది. ఇక సెకండ్ టర్మ్ అంటే A2, థర్డ్ టర్మ్ A3, ఫోర్త్ టర్మ్ A4 అలా అన్నమాట. అండ్ మనం యాడ్ చేస్తున్న టర్మ్ ని జనరల్ గా నాన్న కామన్ డిఫరెన్స్ ని D తో రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఏంటి? స్మాల్ d. అందుకని ఇక్కడ D కలుపుకుంటే వెళ్తున్నాడు. దట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ అని. ఓకే. ఇప్పుడు ఈ యాడ్ చేసే నెంబర్ నాన్న పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, 0 కూడా అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 2, 4, 6, 8, 10 తీసుకున్నాం అనుకో, కామన్ డిఫరెన్స్ ఎంత అంటే 2, 2 కలుపుకుంటూ వెళ్తున్నాం. సో కాబట్టి దట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్. ఇది మనకి పాజిటివ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఇంకోటి ఏంటంటే నాన్న, ఒకవేళ నేను ఎలా రాసాను అనుకోండి 10, 8, 6, 4, 2. ఇప్పుడు ఇవి కూడా ఏపీలో ఉన్నట్టే. అదేంటి సార్ ఏపీలాగా ఉన్నట్టు అంటే నాన్న, ఇప్పుడు దీనికి -2 కలిపితే అదేంటి మైనస్ పెట్టి మరి కలపడం అంటున్నారు ఏంటి సార్ అంటే నాన్న, ఇక్కడ చూడండి ఇప్పుడు 5 - 2 అన్నా 5 + -2 అన్నా ఈ రెండు ఒకటే, అవునా కదా? అలాగే మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నామంటే దాని అర్థం నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తున్నామని అర్థం. ఓకే, సో ఇప్పుడు ఈ 10కి నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తే 8, మళ్ళీ దీనికి నెగిటివ్ నెంబర్ అంటే +-2 చేస్తే 6, మళ్ళీ దీనికి నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తే 4, మళ్ళీ దీనికి నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తే 2. సో నువ్వు ఇక్కడ యాడ్ చేస్తుంది ఒకే నెంబర్ ఏంటి -2. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ప్రోగ్రెషన్. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ నెగిటివ్. ఓకే సార్, కామన్ డిఫరెన్స్ అనేది పాజిటివ్ కి నెగిటివ్ కి చెప్పారు, 0 కూడా చెప్పండి అంటే కామన్ డిఫరెన్స్ 0 అయ్యే విధంగా చెప్పండి అంటే ఇప్పుడు నాన్న చూడండి 2, 2, 2, 2, 2 ఇలా తీసుకున్నా. అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా అంటే అవుతుంది. ఎందుకంటే ఈ ఫస్ట్ దానికి 0 కలిపితే సెకండ్ వస్తుంది, మళ్ళీ దీనికి 0 కలిపండి, మళ్ళీ దీనికి 0, మళ్ళీ దీనికి 0, అవునా? అంటే రూల్ ప్రకారం మనం ఒక కాన్స్టెంట్ నెంబర్ని యాడ్ చేస్తున్నప్పుడు టర్మ్స్ వస్తున్నాయి కాబట్టి హియర్ కామన్ డిఫరెన్స్ ఇస్ 0 అండ్ ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్టు. ఐ మీన్ దిస్ ఈస్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నమాట. క్లియర్? అర్థమైందా? అది ఓకే. ఇప్పుడు నాన్న చూడండి, నేను ఇందాక చెప్పింది we denote the first term of an AP by A1 or ఒక్కొక్కసారి మనం A తో కూడా రిప్రజెంట్ చేస్తాం, ఎక్కువగా A తోటే. సెకండ్ టర్మ్ A2, ఫిఫ్త్ టర్మ్ A5, 10th టర్మ్ అంటే A10 అలా. సో అలా ఎంత టర్మ్ ఈజ్ AN అంటే నాన్న ఇప్పుడు n ప్లేస్ 5 పెట్టాం అనుకో A5, n ప్లేస్ 9 పెట్టాం అనుకో A9 అట్లా అన్నమాట. అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ డినోటెడ్ బై D. D వాల్యూ ఏంటంటే నాన్న సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, అంతే కదా? అంటే ఇప్పుడు 2, 4, 6, 8, 10 తీసుకున్నాం, నీకు మామూలుగా ఇది ఇచ్చి కామన్ డిఫరెన్స్ ఎంత అని అడిగా, నువ్వు టక్మని ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి దీనికి ఎంత పెరుగుతుంది అనేది నువ్వు చెక్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నాన్న ఫస్ట్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్కి ఎంత పెరుగుతుంది అంటే నీకు ఎలా తెలుస్తుంది అంటే సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ తీసేయి, 4 - 2 అంటే 2. నువ్వు ఏ రెండు టర్మ్స్ అన్నా సపరేట్ చేయి. ఇప్పుడు ఇది ఫోర్త్ టర్మ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ టర్మ్ నుండి థర్డ్ టర్మ్ ది 8 - 6 అంటే 2, అన్నింటికి 2 వస్తుంది ఎందుకంటే 2, 2 పెరుగుతుంది కాబట్టి. అలా నాన్న మనం కామన్ డిఫరెన్స్ సింపుల్ గా ఏం చేస్తామంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేసినా పర్వాలే, లేదంటే థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ చేసినా పర్వాలే, లేదంటే ఫోర్త్ టర్మ్ మైనస్ థర్డ్, నీ ఇష్టం ఏది చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఒకే ఆన్సర్ రాలేదనుకో అంటే A2 - A1 చేసినప్పుడు పలానా ఎగ్జాంపుల్ 5 వచ్చింది అనుకుందాం, అలాగే A3 - A2 చేసినప్పుడు 4 వచ్చింది అనుకున్నాం. ఇలా రెండు డిఫరెంట్ గా వచ్చాయనుకో అది ఏపీలో ఉన్నట్టు కాదు. అర్థమైందా నాన్న? అది నెక్స్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ జనరల్ ఫార్మ్ అంటే మనము పాలినామియల్ చాప్టర్ లో నాన్న జనరల్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి? AX + B. అలాగే క్వాడ్రాటిక్ అంటే AX² + BX + C. ఇక్కడ జనరల్ ఫార్మ్ అంటే అర్థం మనం ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అయినా ఈ రూపంలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, చూపించవచ్చు అని అర్థం. ఏ లీనియర్ పాలినామియల్ అయినా ఈ రూపంలో చూపించవచ్చు అని అర్థం. ఇప్పుడు జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఏపీ అంటే ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయినా మనము ఈ రూపంలో చూపించవచ్చు అని అర్థం. ఓకే, అయితే ఇది ఎలా వచ్చింది సార్ అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం నాన్న. ఇప్పుడు ప్రీవియస్ గా మనము A1 అంటే
అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో టర్మ్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామని చెప్పుకున్నాము, A1 A2 A3 A4 ఇలా అన్నమాట కదా. ఓకే, ఇప్పుడు నాన్న డెఫినేషన్ ప్రకారం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న ప్రతి టర్మ్ ఎలా వస్తుంది, దాని ముందు టర్మ్ కి ఒక కాన్స్టెంట్ నెంబర్ యాడ్ చేయడం ద్వారా, అవునా కదా. సో మనము ఇనీషియల్ గా ఫస్ట్ టర్మ్ ఏ అని చెప్పి తీసుకున్నాం నాన్న. ఇప్పుడు నీకు రెండో టర్మ్ కావాలి అంటే అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు, సార్ మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఒక టర్మ్ రావాలి అంటే దాని ముందు టర్మ్ కి ఒక కాన్స్టెంట్ నెంబర్ యాడ్ చేయాలి కదా. మరి ఫస్ట్ టర్మ్ రావాలంటే దీని ముందు టర్మ్ ఏం యాడ్ చేస్తాం సార్, ముందు టర్మ్ ఏమి ఉండదు కదా అంటే, జనరల్ గా నాన్న ఫస్ట్ టర్మ్ కాకుండా మిగిలిన అన్నింటికి అది. ఇప్పుడు మీకు కావాల్సింది ఇదిగో చూడండి, ఇదిగో AP is the list of numbers in which each term is obtained by adding fixed number to the preceding అంటే ప్రీవియస్ టర్మ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్. చూసారా, ఫస్ట్ టర్మ్ కుదరదు కదా, అది దాని ముందు టర్మ్ ఏ ఉండదు కదా, ఆ తర్వాత వాటికి ఇది సెట్ అవుతుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు నాన్న ఫస్ట్ టర్మ్ ఏ తీసుకున్నాం, తర్వాత కావాలంటే దీనికి ప్లస్ డి కలపాలి, అంటే దీని తర్వాతది ఏ ప్లస్ డి. మళ్ళీ తర్వాత రావాలంటే ఈ రెండో టర్మ్ ఇంకో డి కలపాలి, ఏ ప్లస్ డికి ఇంకొక డి కలపాలి, అంటే ఏ ప్లస్ 2d అన్నమాట. మళ్ళీ దీని తర్వాత రావాలంటే ఏ ప్లస్ 3d, మళ్ళీ దీని తర్వాత రావాలంటే ఏ ప్లస్ 4d, అంటే ఒక్కొక్క డి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ. సో ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయినా చూడడానికి ఈ రూపంలో ఉంటుంది. ఓకే, ఇందులో నాన్న ఏని ఫస్ట్ టర్మ్ అని అంటాం, ఎందుకంటే మొదటగా మనం అదే కదా తీసుకుంటా. అలాగే మనం యాడ్ చేస్తున్న నెంబర్ని, ఫిక్స్డ్ నెంబర్ని ఏమంటాము, కామన్ డిఫరెన్స్ అంటే డి అన్నమాట. అర్థమైందా, అంతే. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ. ఎగ్జామ్స్ లో వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ అని చెప్పి అడుగుతాడు, అప్పుడు చక్కగా మీరు అది రాసేసి ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్ అని రాస్తే సరిపోద్ది. ఇప్పుడు నాన్న మనము దీన్ని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ నేర్చుకోవాలి, చక్కగా అర్థం చేసుకోవాలి, దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేయాలి. అప్పుడు మనకి కాన్సెప్ట్ బాగా, కాన్సెప్ట్ మీద మనకి మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట. ఓకే, ఒక్క నిమిషం. ఎస్, ఇప్పుడు నామా చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఏపీస్, కింద మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడు ఇనీషియల్ గా, ఇచ్చిన వాటిలో ఏవి ఏపీని ఫామ్ చేస్తాయి అని అడుగుతున్నాడు. అలాగే ఇఫ్ దే ఫార్మ్ ఏపీ ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ డి అండ్ రైట్ 3 more టర్మ్స్. ఒకవేళ కింద ఇచ్చినవి ఏపీ అయితే కామన్ డిఫరెన్స్ ఎంతో రాసి ఇంకొక 3 టర్మ్స్ రాయమని అంటున్నాడు. సో నాన్న ఫస్ట్ చూడండి, మనకి 2 4 8 16 ఇచ్చాడు, అవునా. ఇవి ఇనీషియల్ గా లిస్ట్ ఆఫ్ నెంబర్స్, ఇది ప్రోగ్రెషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదని మనకి ఇంకా తెలియదు. ఇనీషియల్ గా కలెక్షన్ ఆఫ్ నెంబర్స్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వాలంటే ఏంటన్నా కండిషను, ఇది ఇందాక చెప్పా, కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ రావాలి. ఎందుకంటే మనం ప్రతి దానికి ఒక ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేస్తాం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే. అంటే ఏంటి, ఇప్పుడు ఏ 2 నెంబర్స్ నువ్వు తీసుకున్నా వాటి మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ రావాలి. అంటే ఎట్లాగా, ఇప్పుడు 2 నుంచి 4కి కావాలంటే 2కి +2 కలపాలి, అవునా కదా. అలాగే 8 నుంచి 16 కావాలంటే దీనికి కూడా +2 కలిపితే వచ్చేగా ఉండాలి, కానీ ఇక్కడ రావట్లేదు కదా. ఓకే, కానీ నాన్న మనం ఇలా చెక్ చేయం, జనరల్ గా ఎలా చెక్ చేస్తామంటే ఏపీ అవుతుందా లేదా అనేది. ఫస్ట్లీ A1, A2, A3, A4 అని చెప్పి అనుకోని ఇప్పుడు A2 - A1 చెక్ చేయండి. ఇలా చేయడం వలన దీని నుంచి దీనికి ఎంత యాడ్ అవుతుంది, ఆ కామన్ డిఫరెన్స్ ఎంత అనేది మనకు తెలిసిపోద్ది. అప్పుడు ఏమవుతుంది, 4 - 2 అంటే 2 అవుతుంది. అలాగే A3 - A2 చేయండి నాన్న, అప్పుడు ఏమవుతుంది 8 - 4 ఎంత 4. ఇక్కడ చూడండి, A2 - A1 A3 - A2 సేమ్ రావట్లే, మనకి సేమ్ రావాలి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒక కాన్స్టెంట్ టర్మే ప్రతిదానికి యాడ్ అవుతూ వెళ్ళాలి. కాబట్టి A2 - A1 నాట్ ఈక్వల్ టు A3 - A2, therefore do not forms AP. do not forms AP అదనమాట. ఓకే, సో అదే విధంగా నాన్న సెకండ్ కూడా చేసేద్దాం. సెకండ్ ఏమి ఇచ్చారు మనకి, 2, 5/2, 3, 7/2, so on. సో ఇక్కడ సేమ్ ప్రాసెస్ A1 A2 A3 A4. A2 - A1 చేద్దాం. A2 అంటే నాన్న 5/2 మైనస్ A1 అంటే 2ని 2/1 అని చెప్పి రాసుకుంటున్నాం, 2ని 2/1 అని చెప్పి రాసుకుంటున్నాం.
జనరల్గా నాన్న ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మీరు ప్రాసెస్ గుర్తుంచుకోండి. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు 5/2 మైనస్ 2/1 మైనస్ ఉన్న ప్లస్ ఉన్న ప్రాసెస్ అయితే సేమే. ఫస్ట్ ఏం చేయాలి, ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 5 ఇంటూ 1 5, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ పెట్టండి, మైనస్ ఉంటే మైనస్ పెట్టండి. మైనస్ ఉంది కాబట్టి మైనస్. తర్వాత 2 ఇంటూ 2 4 బై కింద ఈ రెండింటిని ఇంటూ చేయండి. 2 ఇంటూ 1 2, అంతే. ప్రాసెస్ అయితే అంతే. ఓకే, ఇప్పుడు ఎంత అవుతుందన్నా, 5 మైనస్ 4/2 అంటే 1/2 అవుతుంది. ఏంటిది, A2 మైనస్ A1. ఇప్పుడు A3 మైనస్ A2 చెక్ చేద్దాం. A3 అంటే నాన్న 3, 3ని 3/1 అని రాసేద్దాం. ఇదిగో A3 అంటే 3 మైనస్ A2 అంటే 5/2. సో మళ్ళీ ప్రాసెస్ ప్రకారం చేసేస్తే 3 2 జా 6 మైనస్ 5 1 జా 5 బై 1 2 జా 2. కాబట్టి ఇది కూడా 1/2 వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాన్న A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 మైనస్ A2. దేర్ఫోర్ ఇది మనకి ఏపీని ఫామ్ చేస్తుంది. ఫార్మ్స్ ఏపీ. ఒకవేళ ఏపీని ఫామ్ చేస్తే కామన్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సింప్లీ కామన్ డిఫరెన్స్ అంటే నాన్న D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. అదే ఫార్ములా కామన్ డిఫరెన్స్, మళ్ళీ సపరేట్గా ఫార్ములా ఏం కాదు. ఎంత, 1/2. డైరెక్ట్గా రాసేయచ్చు D ఈజ్ ఈక్వల్ టు 1/2 అని. సో D ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే ఏంటి అర్థం, ఒక్కొక్క దానికి 1/2 పెరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము నెక్స్ట్ త్రీ టర్మ్స్ ఏమవుతాయి అని అంటే, నాన్న ఎంత పెరుగుతుందో ఒక్కొక్క దానికి 1/2 అంటే 2 ప్లస్ 2కి 1/2 కలిపితే 5/2, 5కి 1/2 కలిపితే 3, 3కి 1/2 కలిపితే 7/2. ఇప్పుడు దీని తర్వాత రావాలంటే 7/2కి 1/2 కలపండి. 7/2 ప్లస్ 1/2. డినోమినేటర్స్ కంటే ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసేయండి. 7 ప్లస్ 1 8/2 అంటే 4. అంటే దీని తర్వాత టర్మ్ 4. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 3 టర్మ్స్ కనిపెట్టాలి కదా తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ కనిపెట్టాలంటే దీనికి 1/2 కలపాలి. అంటే 4 ప్లస్ 1/2. 4ని 4/1 అని రాసేస్తే నాన్న ఇది మీకు 9/2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీని తర్వాత రావాలంటే దీనికి 1/2 కలపాలి. 9/2 ప్లస్ 1/2 అంటే 10/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నమాట. దేర్ఫోర్ నెక్స్ట్ త్రీ టర్మ్స్ ఏంటి, 4, 9/2, 5 ఆర్ ద 3 టర్మ్స్. అదే 3 టర్మ్స్ అంటే నెక్స్ట్ 3 టర్మ్స్ అని. ఓకే, అలా చేసుకోవాలి నాన్న. అన్నీ కూడా సేమ్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ స్లైడ్ని కాపీ చేస్తాము. ఒక్క నిమిషం. ఓకే, నెక్స్ట్ నాన్న ఇందులో నేను థర్డ్ చెప్తాను. థర్డ్ ఏంటి మనకి, -1.2 -3.2 -5.2 -7.2 సో ఆన్. ప్రాసెస్ అయితే సేమ్, ఏం చేంజ్ ఉండదు. A1, A2, A3, A4తో చెక్ చేయండి. సో A2 మైనస్ A1 సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చూడండి. A2 అంటే -3.2 మైనస్ A1 అంటే మళ్ళీ -1.2. సో ఎంత అవుతుంది, -3.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1.2. ఇక్కడ చూడండి నాన్న, -3.2 1.2 అంటే మీకు మామూలుగా సబ్ట్రాక్ట్ చేసేయండి. 3.2లో నుండి 1.2 తీసేయండి. తీసేస్తే 2.0 అంటే 2 వచ్చింది. కానీ పెద్ద వాల్యూ ఉంది కదా, మైనస్ ఉంది కాబట్టి -2 వచ్చింది నాన్న మనకు ఆన్సర్. -2.0 అంటే -2. తర్వాత అదే విధంగా A3 మైనస్ A2 కూడా చూసేయండి. A3 అంటే -5.2 మైనస్ A2 అంటే నాన్న -3.2. సో -5.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3.2. ఇది కూడా సేమ్, ఎందుకంటే 2 పోతుంది, 5 - 3 అంటే 2.
ఓకే, ఏం లేదు దాన్ని సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు 5.2 పాయింట్ కింద పాయింట్ రావాలి, అర్థమవుతుందా? అంటే అలాగా 3.2 నార్మల్గా సబ్ట్రాక్షన్ చేసేయడమే. ఆన్సర్లో కూడా పాయింట్ కింద పాయింట్ వచ్చేలా చూసుకోండి. 5 - 3 2, 2 - 2 0. సో 2.0 అంటే 2 అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో -2. ఓకే, బాగానే ఉంది. అంటే మనకి రెండు సేమ్ వచ్చాయి కాబట్టి therefore forms AP అండ్ కామన్ డిఫరెన్స్ D is equal to ఎంత, ఇదే మీరు డైరెక్ట్గా రాసేయచ్చు. ఏపీని ఫామ్ చేస్తే కామన్ డిఫరెన్స్ రాయాలి, నెక్స్ట్ 3 టర్మ్స్ రాయాలి. ఇది నాన్న మనం ఇంక ఫార్ములా కూడా హక్కగా డైరెక్ట్గా చూసి చెప్పేసి ప్యాటర్న్ ప్రకారం చూడండి. నెక్స్ట్ 3 టర్మ్స్ ఏమవుతాయి చూడండి. ఈ 0.2 అలాగే ఉన్నది అన్నింటికి. ఏం మారుతుంది చూడండి, 1 3 5 7 అంటే ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి. అంటే ఏమవుతుంది -9.2. తర్వాత 9 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ -11.2. తర్వాత 11 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ -13.2. అంతే, అవే మనకి నెక్స్ట్ 3 టర్మ్స్ అన్నమాట. ఓకే, సో ఇదే విధంగా నాన్న మీరు ఫోర్త్ మీకు చేసేయచ్చు. నార్మల్గా కాబట్టి ఫిఫ్త్ నేను చెప్తా. ఫిఫ్త్ ఏమి ఇచ్చాడు, 3, 3 ప్లస్ స్క్వేర్ రూట్ 2, 3 ప్లస్ 2 స్క్వేర్ రూట్ 2, 3 ప్లస్ 3 స్క్వేర్ రూట్ 2, సో ఆన్. ప్రాసెస్ అయితే సేమే, ఏం చేంజ్ ఉండదు. సో A1, A2, A3, A4, సో ఆన్. సో A2 మైనస్ A1 అంటే 3 ప్లస్ స్క్వేర్ రూట్ 2 మైనస్ A1 అంటే 3. సో 3 క్యాన్సిల్ నాన్న, అంటే స్క్వేర్ రూట్ 2 వచ్చింది. అలాగే A3 మైనస్ A2, A3 అంటే 3 ప్లస్ 2 స్క్వేర్ రూట్ 2 మైనస్ A2 అంటే మైనస్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ 2, అంతే కదా. సో సింప్లిఫై చేస్తే అంటున్నానా, 3 ప్లస్ 2 స్క్వేర్ రూట్ 2 మైనస్ 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ స్క్వేర్ రూట్ 2. ఇక్కడ చూడండి +3 -3 పోతుంది. నెక్స్ట్ 2 స్క్వేర్ రూట్ 2 మైనస్ స్క్వేర్ రూట్ 2 అంటే 2 రూట్ 2 నుండి ఒకటి తీసేస్తే ఇంకా ఒకటి ఉంటుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 2 ఈజ్ ద ఆన్సర్. సో మనకి కామన్ డిఫరెన్స్ సేమ్ వస్తుంది. అంటే A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2. దేర్ఫోర్ ఫార్మ్స్ AP. అండ్ కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, ఇదే ఈ వచ్చిన ఆన్సరే కామన్ డిఫరెన్స్. సో స్క్వేర్ రూట్ 2. ఇప్పుడు నెక్స్ట్ 3 టర్మ్స్. చూడండి నాన్న, ప్యాటర్న్ బట్టి చెప్పేయచ్చు. ఎంతంత పెరగాలి, స్క్వేర్ రూట్ 2 యాడ్ అవుతుంది అంతే ఒక్కొక్క దానికి. అంటే ఇక్కడ చూడండి 3 ప్లస్ స్క్వేర్ రూట్ 2, ఇక్కడ దీనికి ఇంకో రూట్ 2 యాడ్ అయింది కాబట్టి 2 స్క్వేర్ రూట్ 2, దీనికి ఇంకొక స్క్వేర్ రూట్ 2 యాడ్ అయింది 3 స్క్వేర్ రూట్ 3. తర్వాత ఏమవుతాయి 3 ప్లస్ ఇక్కడ 3 వచ్చేసి తర్వాత 4 స్క్వేర్ రూట్ 2 అంటే 4 స్క్వేర్ రూట్ 2, 3 ప్లస్ 5 స్క్వేర్ రూట్ 2, 3 ప్లస్ 6 స్క్వేర్ రూట్ 2, అంతే. ఓకే ఓకే, నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ 7th కూడా మీరు చేసేయచ్చు, సేమ్ చెక్ చేయడమే. 6th 8th చెప్తా నేను. ఓకే, 6th ఏంటన్నా 0.2, 0.22, 0.222. చాలా మంది చూసిన అది ఏపీలో ఉందేమని చెప్పి అనుకుంటారు. అది ఏపీలో ఉండదు నాన్న, కాకపోతే చూడండి ఒకసారి 0.2222, సో ఆన్. సో A1, A2, A3, A4. సో A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు 0.22 మైనస్ A1 అంటే 0.2. చూడండి సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి నాన్న, 0.22 0.2 ఏం లేదు, పాయింట్ కింద పాయింట్ రావాలి అంతే. మనం చేసే నార్మల్ సబ్ట్రాక్షనే, కాకపోతే పాయింట్ కింద పాయింట్ రావాలి. ఓకే, ఇప్పుడు నాన్న చూడండి సబ్ట్రాక్ట్ చేస్తే 2 0 0 అంటే ఎంత వచ్చింది, 0.02 వచ్చింది. నెక్స్ట్ A3 మైనస్ A2, A3 అంటే 0.222 మైనస్ 0.22, A2 అంటే ఇది కాబట్టి. సో ఇక్కడ కూడా చూడండి 0.222 మైనస్ 0.22 అంటే 0.22. సో సబ్ట్రాక్ట్ చేస్తే 2 మైనస్ 2 0, 2 మైనస్ 2 0.0. చూడండి ఎంత వచ్చిందో 0.002. దాని రెండు వేరు, సేమ్ వాల్యూస్ కాదు, అర్థమైందా.
సో అంటే మనకి ఇక్కడ A3 minus A2 is not equal to A2 minus A1. Therefore, do not forms AP. ఏపీని ఫామ్ చేయకపోతే ఇంకా మనకు కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. అది ఓకే, చక్కగా ఏపీని ఫామ్ చేయకపోతే గొడవ లేదు కదా, అంతేనా? ఓకే, నెక్స్ట్ నాన్న ఎయిత్ది మీరు చూసి చెప్పేది అది ఏపీయో కాదు, ఏపీఏ, ఎందుకంటే అన్ని టర్మ్స్ సేమ్ ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, 2 2 2 2 అన్ని తీసుకుంటే దాని కామన్ డిఫరెన్స్ 0 వస్తుంది. లైక్ ఇది కూడా అంతే, అంటే -1/2 -1/2 -1/2 -1/2 సో ఆన్. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనకి A1 A2 A3 A4. సో A2 minus A1 is equal to A2 అంటే -1/2 మైనస్ A1 అంటే మళ్ళీ -1/2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నానా, సో -1/2 ప్లస్ 1/2 అంటే 0. సిమిలర్లీ A3 మైనస్ A2 కూడా మళ్ళీ సేమ్ ఇదే కదా. సో therefore A2 minus A1 is equal to A3 minus A2. So forms AP and common difference ఎంత, ఇదే 0. అండ్ నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా రాయాలి, మరి AP కదా. ఓకే, సో నెక్స్ట్ 3 టర్మ్స్ ఏమవుతాయి? నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా సేమ్, -1/2 -1/2 -1/2 అంతే, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఓకే ఓకే, చక్కగా నోట్ చేసుకోండి నాన్న. ఓకే ఓకే, నెక్స్ట్ నాన్న మనము ఇంతకు ముందు జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఏపీ తెలుసుకున్నాం. అంటే మనం చూడడానికి ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయినా ఎలా ఉంటుంది, ప్రోగ్రెషన్ గురించి తీసుకున్నాం. ఇప్పుడు ఆ ప్రోగ్రెషన్ లో ఉన్న టర్మ్స్ యొక్క జనరల్ ఫామ్, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న ప్రతి టర్మ్ కూడా చూడడానికి ఏ రూపంలో ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇదిగోండి, యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ఏపీ, ఫస్ట్ టర్మ్ ని A1 తో రిప్రజెంట్ చేస్తాము, సెకండ్ టర్మ్ ని A2, థర్డ్ టర్మ్ ని A3, అలా ఫిఫ్త్ టర్మ్ ని A5. అండ్ ఆల్సో వి డిస్కస్ జనరల్ ఫార్మ్ ఆఫ్ అండ్ ఏపీ. ఓకే, ఇదంతా మనం చెప్పుకున్నదే. ఇప్పుడు నేను అన్నిటిని కంబైన్ చేస్తే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టర్మ్ అంటే A1, అవునా? A1 అని చెప్పి మనం చెప్పుకున్నాం ఇనీషియల్గా. సో నేను మీకు స్టార్టింగ్ లో చెప్పా, ఫస్ట్ టర్మ్ మనం ఏగా కూడా కన్సిడర్ చేస్తాము. ఆల్రెడీ జనరల్ ఫామ్ గా చెప్పుకున్నాం కదా నాన్న. ఓకే, అంటే A1 అన్నా ఏ అన్నా ఒకటే. సో ఇప్పుడు A1 నేను ఎలా రాస్తున్నాను అంటే ఏ అని రాస్తున్నా. అగైన్ ఏ అన్నా అంటే జనరల్గా A1 అంటే ఏ నాన్న, మళ్ళీ ఏని ఎలా రాస్తున్నానంటే A+0D ఇలా రాసుకొచ్చా కదా. 0D అంటే 0, A+0 0 అంటే ఏనే ఈ విధంగా రాసా డైరెక్ట్గా. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఈ 0ని 1 - 1 అని రాస్తున్నా. అదేంటి సార్, అసలు A1 ఈక్వల్ టు ఏ అని రాశారు, ఓకే. ఇక్కడ మళ్ళీ ఏని ఈ విధంగా ఎందుకు రాశారు, మళ్ళీ ఈ 0ని ఈ విధంగా ఎందుకు రాశారు అనేది మీకు డౌట్ రావచ్చు, చెప్తా. అబ్జర్వ్ చేయండి ఫస్ట్. తర్వాత A2 అంటే మనకి సెకండ్ టర్మ్ అంటే మనకి ఏమవుతుందన్న జనరల్ ఫామ్ ప్రకారము A+D, థర్డ్ టర్మ్ అంటే A+2D అట్లా. ఓకే, ఇప్పుడు సెకండ్ టర్మ్ అంటే A+D అండ్ దీన్ని నేను A+2 - 1 టైమ్స్ D అని చెప్పి రాసాం. ఎందుకు? 2 - 1 అంటే 1, 1 ఇంటూ D అంటే D, సరిపోయిందా లేదా? అలాగే A3 అంటే A+2D, ఈ 2ని నేను 3 - 1 అని రాసాను. అంటే మీరు ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే నాన్న చూడండి, ఇటు పక్క వచ్చేయండి, ప్రతి టర్మ్కి కూడా ఏ వస్తుంది, ఏ. ప్రతి టర్మ్లోని కూడా డి ఉంటుంది, డి. అఫ్ కోర్స్ మరి ఏలో డి లేదు కదా సార్ అంటే మనం అడ్జస్ట్ చేసుకున్నాం కదా 0 ఇంటూ డి అని. ఇప్పుడు ఇక్కడ నువ్వు థర్డ్ టర్మ్ తీసుకుంటే ఇక్కడ 2 వస్తుంది, అంటే దీనికన్నా ఒకటి ఇక్కడ తక్కువ వస్తుంది.
ఇక్కడ నువ్వు సెకండ్ టర్మ్ తీసుకుంటే దీనికన్నా ఒకటి తక్కువ అంటే 2 - 1 1 ఇక్కడ వస్తుంది 1d. ఇక్కడ ఫస్ట్ టర్మ్ తీసుకుంటే 1 కన్నా ఒకటి తక్కువ అంటే 0. ఓకే, అంటే దాని ప్రకారం A3 అంటే ఏమవుతుంది, A ప్లస్ దీనికన్నా ఒకటి తక్కువ 3 - 1 × d. అంటే డైరెక్ట్ గా 2 రాయకుండా మనం ఈ 3కి సూట్ అయ్యేలాగా ఇక్కడ కూడా 3 వచ్చేలా రాసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు నాకు చెప్పండి, A5 అంటే ఎంత అవుతుంది, A ప్లస్ దీనికి ఒకటి తగ్గుతుంది అంటే 5 - 1 × d. అంతే కదా, ఇంక ప్యాటర్న్ మనకు తెలిసిపోయింది. ఇప్పుడు నాకు A100 ఎంత అవుతుంది చెప్పు, అంటే 100th టర్మ్ A100 ఎంత అవుతుంది, ఏం లేదు A ప్లస్ దీనికి ఒకటి తగ్గుద్ది అంటే 100 - 1 × d. చూసావా, మనం ఫస్ట్ 3 టర్మ్స్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి 100వ టర్మ్ కూడా ఎలా ఉంటుందో చెప్పగలం. 100వ టర్మే కాదు, ఎన్నో టర్మ్ అయినా ఎలా ఉంటుందో చెప్పగలం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అంటే అబ్జర్వ్ చేయడం ద్వారాగా మనకి ఇట్లాంటి క్లూస్ తెలుస్తాయన్నమాట. ఓకేనా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అబ్జర్వేషన్. ప్యాటర్న్ అబ్జర్వ్ చేయడము, ఒక పాత్ని అబ్జర్వ్ చేయడము, దాన్ని అర్థం చేసుకోవడం అనేది మ్యాథమెటిక్స్ లో చాలా ఇంపార్టెంట్. ఓకే, అదనమాట. అయితే ఇప్పుడు నీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఏపీలో ఏ టర్మ్ అయినా చూడడానికి ఎలా ఉంటది అంటే ఏం లేదు, చూడు ఇక్కడ ఏ టర్మ్ అయినా అంటే జనరల్ గా మనం ఎంత టర్మ్ అని చెప్పి తీసేసుకున్నాం, అంటే నెంబర్ ప్లేస్ లో n పెట్టుకుందాం. సో an ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, నువ్వే చెప్పేస్తావు, దీని వదిలే మామూలుగా చెప్పు. మొదటిగా ఏ వస్తుంది ప్లస్ దీనికి ఒకటి తగ్గుతుంది ఇక్కడ అంటే n - 1 × d అంతే. దిస్ ఈజ్ కాల్డ్ nth టర్మ్ ఆఫ్ ఏపీ. అంటే ఏపీలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న ప్రతి టర్మ్ కూడా చూడడానికి ఈ రూపంగా ఉంటుంది అని అర్థం. చూసారా, మనం స్టార్టింగ్ లో ఏపీలో టర్మ్స్ A1 A2 A3 ఇలా ఉంటాయని నేర్చుకున్నాం. తర్వాత జనరల్ ఫామ్ లో ఎలా ఉంటాయని నేర్చుకున్నాం. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసి, అంటే ఇక్కడ దీన్ని మనం అడ్జస్ట్ చేసాం అంతే, ఇవి వేరు కాదు, ఇవి ఒకటే. కాకపోతే మనము ఒక ప్యాటర్న్ ప్రకారం అడ్జస్ట్ చేసుకున్నాం దీన్ని. 0నేమో 1 - 1 అని, ఇక్కడ 1నేమో 2 - 1 అని, 2నేమో 3 - 1 అని. అయితే మీకు మళ్ళీ డౌట్ రావాలి, సార్ ఇక్కడ 2ని మీకు 3 - 1 ఎందుకు కాకుండా 5 - 3 అని కూడా రాయొచ్చు కదా, 5 - 3 అంటే కూడా 2ఏ కదా అంటే ఎస్ రాయొచ్చు. కానీ మనము ఇక్కడ ఉన్న నెంబర్ని బేస్ చేసుకుని ఈ వాల్యూని రాస్తున్నాం. ఇక్కడ 3 ఉంది, 3కి ఎంత తగ్గించేస్తే మనకి 2 వస్తుంది అంటే 1 తగ్గించేస్తే. అలాగే ఇక్కడ 2 ఉంది, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ వాల్యూని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ 2గా రాసుకున్నాం. ఎందుకంటే మనకు కరెక్ట్ గా సెట్ అవ్వాలి. ఇక్కడ n ఉంటే ఇక్కడ n రావాలి, ఇక్కడ n ఉంటే మరి ఇక్కడ వేరేది వచ్చింది అనుకోండి, మనకి అది ప్యాటర్న్ లో ఉన్నట్టు కాదు కదా. అందుకని ఇక్కడ ఏ వాల్యూ ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ అందులో దీన్ని మనం మార్చుకున్నాం అన్నమాట, అంతమించి ఏం లేదు. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ nth టర్మ్ ఆఫ్ ఏపీ. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది చూడడానికి ఒక ఫార్ములాయే, కానీ మనం దీన్ని యూజ్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తాం. అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. అండ్ ఇందులో an అంటే nth టర్మ్, ఇదిగో ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్, n. ఇక్కడ n అంటే చాలా మంది నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని అనుకుంటారు, కాదు. ఇండెక్స్ ఆఫ్ ద టర్మ్ అంటే అది ఎన్నోది, నెంబర్ ఆఫ్ ద టర్మ్ అని చెప్పి ఇచ్చాను చూడు. నెంబర్ ఆఫ్ ద టర్మ్స్ కాదు, నెంబర్ ఆఫ్ ద టర్మ్ అంటే అది ఎన్నో టర్మ్, 1దా 10దా 20దా 30దా, ఇంకా చెప్పాలంటే ర్యాంక్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ ఉన్నారు, పలానా స్టూడెంట్కి 5th ర్యాంక్ వచ్చింది, సమ్ స్టూడెంట్కి 10th ర్యాంక్ వచ్చింది, అంటే వాడికి ఎన్నో ర్యాంక్ వచ్చిందో చెప్పేది మనకి ఇక్కడ n అన్నమాట, జనరల్ గా చెప్పాలంటే. అర్థమవుతుందా? అంతేగాని నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే ఎంతమంది ఉన్నారని చెప్పేది కాదు n అంటే, అది ఎన్నో టర్ము అని చెప్పేదే n. చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఫైనైట్ ఇన్ఫైనైట్ ఏపీస్ అని చెప్పి ఉంటాయి. సింపుల్ గా ఫైనైట్ అంటే మనము ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చెప్పగలిగితే అది ఫైనైట్. AP కన్సిస్ట్ ఆఫ్ ద ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. అంటే ఎగ్జాంపుల్ 2 4 6 8 10 12 ఇప్పుడు ఇది ఉంది, ఇందులో మనం ఎన్ని నెంబర్స్ ఉన్నాయో లెక్క పెట్టి చెప్పగలుగుతున్నాం, కాబట్టి దిస్ ఈస్ ఫైనైట్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 5 6 7 8 so on 99 అని చెప్పి ఇచ్చాను అనుకోండి ఇది కూడా ఫైనైట్ ఏపీయే. అదేంటి సార్ డాట్స్ ఉన్నాయి కదా అంటే, డాట్స్ ఉన్నాయి కానీ చివరి టర్మ్ కూడా ఉంది కదా, కాబట్టి మనం ఇవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చెప్పగలం. సో ఇలాంటివన్నీ కూడా చివరి టర్మ్ ఇస్తే అది ఫైనైట్ ఏపీ అవుతుంది.
నెక్స్ట్ ఇన్ఫైనైట్ ఏపీ అంటే మనము లెక్క పెట్టి అంటే పర్టికులర్గా ఏపీలో ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయని చెప్పలేకపోతే దట్ ఈజ్ ఇన్ఫైనైట్ ఏపీ. అర్థమవుతుందా? సింపుల్గా చెప్పాలంటే అలా డాట్స్ పెట్టి ఉంటాయి అంతే, ఇంకా చివరి టర్మ్ ఉండదు. ఇప్పుడు ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనం చెప్పలేము అలా రాసుకుంటూ వెళ్తే ఇంకా వస్తూనే ఉంటాయి. సో వీటిని మనము ఫైనైట్ ఇన్ఫైనైట్ ఏపీ అని చెప్తాం నాన్న. ఓకే, ఇక ప్రాబ్లమ్స్కి అయితే వెళ్ళిపోతాం నాన్న మనం. ఓకేనా? సరే, వాట్ ఈస్ ద nth టర్మ్ ఆఫ్ ద ఏపీ? nth టర్మ్ ఆఫ్ ద ఏపీ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఫార్ములా చెక్ -150 ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ద ఏపీ. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో మనం ఇంకా టర్మ్స్ రాసుకుంటా వెళ్తే అందులో -150 వస్తుందా అనేది. ఓకే, ఫస్ట్ నాన్న nth టర్మ్ ఆఫ్ ద ఏపీ రాసేద్దాం. nth టర్మ్ ఆఫ్ ఏపీ ఫార్ములా రాసేయడమే. an is equal to a plus n minus 1 times d అన్నమాట. అండ్ ఇప్పుడు మనం సొల్యూషన్ లోకి వెళ్ళిపోదాం. గివెన్ ఏపీ ఏమిచ్చాడు? గివెన్ ఏపీ 11, 8, 5, 2. ఏపీ ఇచ్చినప్పుడు నాన్న వెంటనే దాని నుండి నువ్వు ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ డి రాసేసుకో. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 11. కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది? సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ తీసి అంటే 8 - 11 దట్ ఈజ్ ఈక్వల్ టు -3. అంటే డి ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చింది. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు 11 వచ్చింది. ఓకే, ఇప్పుడు -150 మనం ఏమనుకుందాము అంటే ఎంత టర్మ్ అని చెప్పి అనుకుందాం. అదేంటి సార్ -150 ఇందులో టర్మో కాదో చెక్ చేయమన్నాడు కదా అంటే అవును, చెక్ చేయమన్నాడు, కరెక్టే. ఇప్పుడు మనము ఈ -150ని ఎంత టర్మ్ అని చెప్పి అనుకుందాము అంటే ఎలాగా ఎంత టర్మ్ ఈజ్ ఈక్వల్ టు -150 అని చెప్పి అనుకుందాం. ఇప్పుడు మనకి ఎన్న వాల్యూ ఇంటీజర్ వాల్యూ వచ్చింది అనుకో అంటే 5 కానీ 10 కానీ 13 కానీ 14 కానీ అంటే 14th టర్మ్ 150 -150 అంటే ఇందులో ఉన్నట్టే. లేదు ఎన్నకి నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి అనుకో -5 లేదా ఫ్రాక్షన్స్ వచ్చిన 1/2 3/2 ఇట్లాంటి ఫ్రాక్షన్స్ వచ్చినా మనకు ఎన్ అంటే నేను మీకు చెప్పా ర్యాంక్, స్టూడెంట్ కి సంబంధించి ర్యాంక్ ఎలా చూస్తాం, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అలాంటిది. అంతేగాని n ఈజ్ ఈక్వల్ టు -5th ర్యాంక్ ఉంటుందా? స్టూడెంట్ మనకి ఇప్పుడు ర్యాంక్స్ చెప్పేటప్పుడు -5th ర్యాంక్ వచ్చిందిరా వాడికి అని చెప్తామా? లేదా 37/5th ర్యాంక్ వచ్చిందిరా వాడికి అని చెప్తామా? చెప్పము. మనం ర్యాంక్ ని ఎలా అయితే ఇంటీజర్ వాల్యూస్ ఇంకా చెప్పాలంటే న్యాచురల్ నెంబర్స్ తో చూసుకుంటామో అలాగే ఇక్కడ n కూడా నాన్న బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్ అవ్వాలి n అనేది. ఓకే, సరే ఇప్పుడు చూద్దాం. ఒకసారి వినండి, స్టార్టింగ్ లోనే కన్ఫ్యూజింగ్ ఉందని అనుకోవద్దు. ఒకసారి వినండి, నేను ప్రాబ్లం చేసే కొద్దీ మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం కాబట్టి ఒక్కోటి అలా క్లియర్ అవుతుంది. ఓకే, సో లెట్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు -150. nth టర్మ్ అంటే మనం సింబాలిక్ గా ఏం రాసుకోవచ్చు? an ఈజ్ ఈక్వల్ టు -150. -150 కదా. ఓకే, సో an అంటే నాన్న a ప్లస్ n - 1 టైమ్స్ d ఈజ్ ఈక్వల్ టు -150. సో ఇక్కడ చేస్తున్నాను. ఎంత వచ్చింది? a ప్లస్ n - 1 టైమ్స్ d ఈజ్ ఈక్వల్ టు -150. a అంటే ఎంత నాన్న? ఇంకా ఇక్కడ రెడీ చేసుకున్నాం మనం ఆల్రెడీ. a అంటే 11 ప్లస్ n - 1 ఇంటూ d అంటే -3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -150. ఫస్ట్ ఈ 11 అటు పంపించేయండి. అప్పుడు ఏమవుతుంది? n - 1 టైమ్స్ -3 ఈజ్ ఈక్వల్ టు -150 - 11. రెండింటికి మైనస్ ఉన్నప్పుడు రెండింటిని యాడ్ చేసి దాని ముందు మైనస్ పెట్టండి. అంటే ఇప్పుడు -150 అంటే నేను 150 రూపీస్ ఒకరికి ఇవ్వాలి, -11 రూపీస్ ఇంకొకటికి ఇవ్వాలి. మొత్తం ఇవ్వాల్సింది ఎంత అంటే 161 రూపీస్ ఇవ్వాల్సిందే ఉంటది. అంటే n - 1 టైమ్స్ -3 ఈజ్ ఈక్వల్ టు -161 అంతే. సో -3 ఇంటూ చేస్తున్నాను పంపించేయండి. n - 1 ఈజ్ ఈక్వల్ టు -161/-3. సో మైనస్ గెట్ క్యాన్సిల్డ్ అండ్ n - 1 ఈజ్ ఈక్వల్ టు 161/3. సో ఈ -1 కూడా అటు పంపించేస్తే n ఈజ్ ఈక్వల్ టు 161/3 ప్లస్ 1 అని 1/1 అని చెప్పి రాసుకోండి. సేమ్ ప్రాసెస్ చేసేస్తే 161 ఇంటూ 1 161 ప్లస్ 1 ఇంటూ 3 3/3 ఇంటూ 1 3. సో n ఈజ్ ఈక్వల్ టు 164/3 అన్నమాట. హియర్ ఇది మనకి న్యాచురల్ నెంబర్ అవుతుందా నాన్న? 164/3 దాన్ని మనం క్యాన్సిల్ చేయలేం.
సో హియర్ n ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే ఏంటి, మనం -150ని ఎంత టర్మ్ అని అనుకున్నాం. n అంటే ఎంత వచ్చింది, 164/3. అలాంటి టర్మ్స్ ఉంటాయా? ఉంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ అలా ఉంటాయి తప్ప 164/3 టర్మ్ అంటే ఏంటి దాని అర్థం? లేదు. కాబట్టి therefore -150 అనేది ఇందులో ఉండదు. అందుకని మనకి ఇలాంటి ఫ్రాక్షన్ వచ్చింది. ఒకవేళ ఉందనుకోండి మనకి ఏదో ఒక న్యాచురల్ నెంబర్ వాల్యూ వద్దు ఇక్కడ. సో -150 is not a term of given AP. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ద టర్మ్స్. నెంబర్ ఆఫ్ ద టర్మ్స్ ఎన్నో కనిపెట్టాలి, అంటే ఏపీగా ఎన్ని ఉన్నాయి అనేది చూడన్నాను. సో గివెన్ ఏపీ ఏమిచ్చాడు, 7, 13, 19, సో ఆన్ 205 ఇచ్చాడు. ఇక్కడ నాన్న సింపుల్ లాజిక్ ఏంటి అంటే ఇప్పుడు ఒక క్లాస్ ఉంది, 10th క్లాస్ అనుకుందాం. ఈ క్లాస్లో సమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది నాకు తెలియదు, ఇలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కడికి కూడా ఒక ర్యాంక్ వచ్చింది. ఒకటికి ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంకు, అలా ప్రతి ఒక్కడికి ఒక్కొక్క ర్యాంక్ వచ్చింది ఉన్న ప్రతి స్టూడెంట్కి కూడా. ఇప్పుడు నాన్న ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టూడెంట్ని ఎలా అనుకుందాం, ఇలా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కడికి కూడా ఒక ర్యాంక్ వచ్చింది. అంటే వీడికి ఫస్ట్ ర్యాంకు, వీడికి సెకండ్ ర్యాంకు, వీడికి థర్డ్ ర్యాంకు, వీడికి ఫోర్త్ ర్యాంకు, అలా ప్రతి ఒక్కడికి ఒక్కొక్క ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు వీడికి ఒకవేళ 95th ర్యాంక్ వచ్చింది అనుకో, 95th ర్యాంక్ వచ్చింది అనుకో, చివరి వాడికి మొత్తం ఎంతమంది ఉన్నట్టు, మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నట్టు అంటే సింపుల్గా 95 అంతే కదా. 1 నుంచి 95 ర్యాంక్స్ అంటే 95 స్టూడెంట్స్ ఉన్నారని అర్థం. ఇక్కడ ఈ స్టూడెంట్స్ని టర్మ్స్గా కన్సిడర్ చేయి. ఈ ఫస్ట్ ర్యాంక్ అంటే అది ఫస్ట్ టర్మ్, సెకండ్ ర్యాంక్ అంటే సెకండ్ టర్మ్, థర్డ్ ర్యాంక్ అంటే థర్డ్ టర్మ్, ఫోర్త్ ర్యాంక్ అంటే ఫోర్త్ టర్మ్, అలా చివరిది ఎన్నో టర్మో మనం కనిపెట్టేసాం అనుకో, ఆటోమేటిక్గా మొత్తం ఎన్ని ఉన్నాయో మనకు తెలిసిపోద్ది. అంతే, సింపుల్ లాజిక్. ఓకే, ఇప్పుడు చూడండి నాన్న. సో చివరిది ఎన్నో టర్మో కనిపెడితే చాలు. ఇక్కడ ఫస్ట్ టర్మ్ రాసేసుకుందాం. a ఈజ్ ఈక్వల్ టు 7, కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు 13 - 7. అదే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ కదా, అంటే ఎంత, 13 - 7 అంటే 6, అంతేనా. ఇప్పుడు లెట్ 205 be the nth term. 205 be the nth term అంటే an is equal to 205. an అంటే a plus n minus 1 times d is equal to 205. సో a అంటే నాన్న 7 plus n minus 1 times d అంటే 6 is equal to 205. ఫస్ట్ 7 అటు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది, n minus 1 times 6 is equal to 205 minus 7. 205 minus 7. సో n minus 1 times 6 is equal to 198. అంతే కదా, 198. సో n minus 1 times 6 is equal to 198. n minus 1 is equal to 198/6. సో n minus 1 is equal to 6 3s are 18. 19కి 18 వచ్చేసింది, అంటే 1 రిమైండర్. ఆ 1 పక్కన వేసుకుంటే 18, అంటే 6 3s are 18, మొత్తానికి 33 నాన్న. సో మళ్ళీ 1 అటు పంపించేస్తే n is equal to 34. చూసారా, ఇక్కడ nకి న్యాచురల్ నెంబర్ వాల్యూ వచ్చింది. అంటే ఇప్పుడు మనం 205ని ఎంత టర్మ్ అని చెప్పి అనుకున్నాం. therefore 205 is the nth టర్మ్ అని అనుకున్నాం. n అంటే ఎంత వచ్చింది, 34, అంటే 205 is the 34th టర్మ్. అంటే చివరిది ఎన్నో టర్మ్ నాన్న, 34. అంటే వీడు ఫస్ట్ స్టూడెంట్ అని అనుకుందాం, వీడు సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, అలా చివరి వాడికి ఎన్నో ర్యాంక్ వచ్చింది, 34th ర్యాంక్ వచ్చింది. అంటే మొత్తం ఎంతమంది ఉన్నట్టు, 34 ఉండొచ్చు, 34 మంది ఉన్నట్టు.
సో కాబట్టి దేర్ ఫోర్ అండ్ ఆల్సో ఇక్కడ రాయండి ఆల్సో 205 is the last term. 205 is the last term. So number of terms is equal to 34 అన్నమాట. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 34. ఇది కూడా సేమ్ ప్రాసెస్ నాన్న. మీరు ఎట్లా చేస్తారు అంటే ఫస్ట్ 18, 15, 1/2, 13, so on -47. So A is equal to 18. D is equal to సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ చూడండి మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇది ఎలా మార్చాలి మిక్స్డ్ ఫ్రాక్షన్ని? 15 1/2. ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయండి, తర్వాత వచ్చిన ఆన్సర్కి ఈ రెండింటిని ప్లస్ చేయండి. 2 15s 30, 30 + 1 30 1/2 అంటే ఇది 31/2 అన్నమాట. ఓకే, సో 31/2 సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 18. 18ని 18/1 అని రాసుకోండి. ఓకే ఓకే, సో ఇప్పుడు 31 మైనస్ 2 18s 36/2 అంటే -5/2 వచ్చింది అన్న. ఏంటి డి వాల్యూ ఎంత వచ్చింది? డి వాల్యూ -1/2 -5/2 వచ్చింది. ఇది ఎలా రాసుకోండి ఇక్కడ 31/2 అని. సో మళ్ళీ ఇంకా ప్రాసెస్ ఏమే. లెట్ -47 ఈజ్ nth టర్మ్ అంటే an ఈజ్ ఈక్వల్ టు -47. సో an అంటే a + n - 1 టైమ్స్ d ఈజ్ ఈక్వల్ టు -47. ఓకే, నెక్స్ట్ a అంటే నాన్న 18 + n - 1 టైమ్స్ d అంటే -5/2 ఈజ్ ఈక్వల్ టు -47. 18 కూడా అటు పంపించేయండి. సో n - 1 టైమ్స్ -5/2 ఈజ్ ఈక్వల్ టు -47 - 18 -18 అంటే 57 8 అంటే 65 నాన్న. n - 1 టైమ్స్ -5/2 ఈజ్ ఈక్వల్ టు -65 కదా. ఇప్పుడు ఎంత వచ్చింది? n - 1 టైమ్స్ -5/2 ఈజ్ ఈక్వల్ టు -65. ఇక్కడ నాన్న మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్ వాల్యూ మల్టిప్లై చేస్తున్న ఫ్రాక్షన్ వాల్యూని మనం ఈక్వల్ టు అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే అది రెసిప్రోకల్ అయిపోతుంది. అంటే ఎట్లాగా n - 1 ఈజ్ ఈక్వల్ టు -65 ఇంటూ ఇది రెసిప్రోకల్ అయిపోతుంది అంటే -2/5. ఐ మీన్ 2 పైకి 5 కిందకి అంతే. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 టేబుల్ ఇది 13 టైమ్స్ క్యాన్సిల్ అంటే n - 1 ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 2. సో n - 1 ఈజ్ ఈక్వల్ టు 26, n ఈజ్ ఈక్వల్ టు 27. అంటే therefore -47 ఈజ్ ద 27th టర్మ్. అంటే ఎన్నో టర్మ్ నాన్న మనకి -47 అనేది 27th టర్మ్. అదే లాస్ట్ టర్మ్ కదా. therefore నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 27. అది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నాన్న. ఫైండ్ ద 31st టర్మ్ ఆఫ్ అన్ ఏపీ whose 11th term is 38 and 16th term is 73. 11వ టర్మ్ ఇచ్చాడు, 16వ టర్మ్ కూడా ఇచ్చాడు. అయితే మనకి 31st టర్మ్ ఎంతో కనిపెట్టాలి. చూడండి నాన్న. సో గివెన్ ఏమేం టర్మ్స్ ఇచ్చాడు? 11th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 38. జనరల్గా నాన్న అంటే బేసిక్గా 11th టర్మ్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? A11 అన్నమాట. A11 ఈజ్ ఈక్వల్ టు 38. మరి A11 ఎలా రాయొచ్చు? మర్చిపోకూడదు, ఇందాక చెప్పాను నేను. A5 అని ఉంటే నువ్వు ఏ రాస్తున్నావు? A ప్లస్ దీనికి ఒకటి తగ్గించు 5 - 1 ఇంటూ D అంటే డైరెక్ట్గా నువ్వు A + 4D రాస్తావు. ఏం లేదు నాన్న, ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ దానికి ఒకటి తగ్గుతుంది అంతే. ఇప్పుడు A11 కూడా ఎంత అవుతుంది మనకి? A ప్లస్ ఒకటి తగ్గించు 11కి అంటే 11 - 1 10D దట్ ఈజ్ ఈక్వల్ టు 38. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఏ ఫార్ములా ప్రకారం ఏంటి? ఫార్ములా ప్రకారం చేయాలంటే an ఈజ్ ఈక్వల్ టు A + n - 1 ఇంటూ D.
ఇప్పుడు n ప్లేస్లో 11 పెట్టే a11 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 11 మైనస్ 1 ఇంటూ డి దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 10d. ఏదైనా ఒకటే, కానీ నువ్వు ఎలా వేసుకోవడం కంటే డైరెక్ట్గా రాసుకుంటే సరిపోద్ది, ఏం పర్వాలేదు. ఓకే, ఇప్పుడు నాన్న ఇది అయిపోయింది. తర్వాత ఏమి ఇచ్చాడు, ఆల్సో ఏ టర్మ్ ఇచ్చాడు మనకి, 16th టర్మ్ ఇచ్చాడు. ఆల్సో 16th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 73 నాన్న. 73 అంటే a16 ఈజ్ ఈక్వల్ టు 73. a16 మనం ఎలా రాసుకోవచ్చు, a ప్లస్ 15d ఈజ్ ఈక్వల్ టు 73. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అన్నమాట. ఇప్పుడు చక్కగా మనకి రెండు ఈక్వేషన్స్ వచ్చేసాయి. అందులో ఏ తెలియదు, డి తెలియదు. ఎలా చేయాలి, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో ఎక్స్ వై వాల్యూ కనిపెట్టేటప్పుడు మనం సబ్స్టిట్యూషన్ కానీ ఎలిమినేషన్ కానీ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఎలిమినేషన్ చేసేద్దాం ఈజీగా. సాల్వింగ్ 1 and 2. ఫస్ట్ ఏంటన్నా, ఏ ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 38. తర్వాత ఏ ప్లస్ 15d ఈజ్ ఈక్వల్ టు 73. మైనస్ చేసేద్దాం నాన్న రెండింటినీ కూడా, ఎందుకంటే ఏ కోఎఫిషియంట్స్ మనకి సేమ్ ఉన్నాయి కాబట్టి. మైనస్ 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 ఏ క్యాన్సిల్, 10d మైనస్ 15d అంటే మైనస్ 5d ఈజ్ ఈక్వల్ టు 38 మైనస్ 73 నాన్న. అంటే మైనస్ వస్తుంది, ఎందుకంటే పెద్ద నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి. 70లో నుండి 30 తీసేస్తే 43 మైనస్ 8 అంటే 35, అంతేనా, 35. సో బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ నాన్న, ఒకసారి చెక్ చేసేయండి. సో d ఈజ్ ఈక్వల్ టు 35/5 అంటే 7. Therefore d ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చిందన్న మనకి. పుట్ d ఈజ్ ఈక్వల్ టు 7 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి, a ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 38. సో a ప్లస్ 10 ఇంటూ d అంటే 7, దట్ ఈజ్ ఈక్వల్ టు 38. సో a ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 38. 17 అటు పంపించేస్తే a ఈజ్ ఈక్వల్ టు 38 మైనస్ 70 అంటే ఎంత అన్న 32. సో a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 32. a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 32. ఓకే, ఇప్పుడు నాన్న మనకి 31st టర్మ్ అడుగుతున్నాడు. ఎంత, 31st టర్మ్. 31st టర్మ్ అంటే a31 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a ప్లస్ 30d. a అంటే మైనస్ 32 ప్లస్ 30 ఇంటూ d అంటే 7. సో మైనస్ 32 ప్లస్ 210. ఓకే, సో 210 మైనస్ 30 అంటే 180. 180 మైనస్ 2 కూడా తీసేయాలి కాబట్టి 178. Therefore 31st term is 178 అన్నమాట, అంతే. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, ద 17th term of an AP exceeds its 10th term by 7. ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. డి అంతా అని అడుగుతున్నారు. ఇక్కడ నాన్న చూడండి, 17th term exceeds 10th term by 7 అంటే దీని అర్థం ఏంటో తెలుసా, 17th టర్మ్ అనేది 10th టర్మ్ కంటే 7 ఎక్కువ అని అర్థం. అంటే ఏంటన్నా, నీకు 17th టర్మ్ కావాలి అంటే నువ్వేం చేయాలి, 10th టర్మ్కి 7 కలిపితే సరిపోతుంది అని అర్థం. సో 17th టర్మ్ అంటే మనం సింబాలిక్గా ఎలా రాసుకుంటాం నాన్న, a17 ఈజ్ ఈక్వల్ టు 10th టర్మ్ అంటే సింబాలిక్గా a10 ప్లస్ 7. సో మళ్ళీ అగైన్ చెప్పండి, a17 a ప్లస్ 17కి ఒకటి తగ్గిస్తే 16d దట్ ఈజ్ ఈక్వల్ టు a10 అంటే ఎంత నాన్న, a ప్లస్ 9d ప్లస్ 7. సో బోత్ సైడ్స్ ఏ పోతుంది నాన్న, 9d ఇటు పట్టుకొచ్చేయండి, అప్పుడు ఏమవుతుంది
16d minus 9d is equal to 7. 16 minus 9 అంటే ఎంత? 7d is equal to 7. So d is equal to 7 by 7 అంటే d is equal to 1 is the answer. d ఏ కదా అడుగుతా, which is the common difference. అంతే. Next, two APs have the same common difference. రెండు AP ఉన్నాయంట, రెండింటికి కామన్ డిఫరెన్స్ సేమ్ అట. ఓకే, the difference between their 100th terms is 100. What is the difference between their 1000th terms? అంటే నాన్న ఇక్కడ రెండు ఏపీ ఉన్నాయి కదా, సో మనం మొదటి ఏపీని AP1 అని చెప్పి అనుకుందాము. మొదటి ఏపీ అంటే A1 కామా A2 కామా A3 కామా, లేదంటే ఫస్ట్ టర్మ్ ఏ అని అనుకుందాం నాన్న, ఏ కామా సెకండ్ ఇది A2 A3 A4 సో ఆన్ AN, లేదంటే వద్దుకండి అరౌండ్ చేస్తే సరిపోద్ది. అండ్ రెండవ ఏపీని AP2 అని చెప్పి అనుకుందాం. ఇందులో మొదటి టర్మ్ B అని చెప్పి అనుకుందాం. తర్వాత టర్మ్ B2 B3 B4 సో ఆన్. ఓకే ఓకే, ఇప్పుడు నాన్న ఇందులో ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు A. కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకుందాము? D అని చెప్పి అనుకుందాం. అదేంటి సార్ కామన్ డిఫరెన్స్ అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ కదా అంటే అవును, కానీ మనం జనరల్గా కామన్ డిఫరెన్స్ ఏమనుకుంటాం? D అనే కదా, అందుకనే మనం అనుకున్నది కాబట్టి లెట్ కామన్ డిఫరెన్స్ D అని చెప్పి పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు B. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు D. అదేంటి సార్ రెండింటికి ఒకటే తీసుకున్నారంటే సేమ్ కామన్ డిఫరెన్స్ అన్నాడు కదా, కాబట్టి ఒకటే తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్స్ ఈజ్ 100 అట. అంటే మొదటికి ఇందులో 100 టర్మ్ కనిపెడదాం. అంటే A100 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 90 అంతేనా? డైరెక్ట్గా ఇదే కదా ఆన్సర్. ఇంకా A100 అంటే మనం నార్మల్గా ఏం రాస్తాం? A ప్లస్ 90 ఫస్ట్ టర్మ్ A, కామన్ డిఫరెన్స్ D, అంతే దీని ఆన్సర్. తర్వాత ఇక్కడ ఏమవుతుంది ఫార్ములా ప్రకారం అంటే 100th టర్మ్ అంటే ఇక్కడ అన్ని బిలో రాసాం కాబట్టి B100 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ B. అంటే నాన్న జనరల్గా AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n-1 ఇంటూ D కదా నాన్న ఫార్ములా. ఇప్పుడు మనం 100th టర్మ్ కనిపెట్టాలి. A100 ఈజ్ ఈక్వల్ టు A ఫస్ట్ టర్మ్ అంటే ఎంత? B ప్లస్ n-1 ఇంటూ D. అంటే ఇక్కడ B100 అని ఎందుకు రాసానంటే ఈ టర్మ్స్ మనం బిలో రాసుకున్నాం కదా, జస్ట్ అందుకని B100 అని రాసా అంతే. ఓకే, అంటే B100 అంటే ఏమవుతుంది? B ప్లస్ 90. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నాన్న మొదటి ఏపీలో ఉన్న 100వ టర్ము, రెండవ ఏపీలో ఉన్న 100వ టర్ము మనకి తెలుసు. క్వశ్చన్లో ఏమంటున్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ 100th టర్మ్స్, డిఫరెన్స్ బిట్వీన్ 100th టర్మ్స్ ఈక్వల్ టు 100. అంటే డిఫరెన్స్ అంటే మైనస్, దీని యొక్క 100th టర్మ్ని దీని యొక్క 100th టర్మ్ని మైనస్ చేస్తే అంటే A100 మైనస్ B100 ఈజ్ ఈక్వల్ టు 100. A100 అంటే ఎంత నాన్న? A ప్లస్ 90 మైనస్ B100 అంటే నాన్న B ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 100. సో A ప్లస్ 90 మైనస్ B మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు 100. సో నాన్న ప్లస్ 90 మైనస్ 90 గెట్ క్యాన్సిల్డ్ కదా, అంటే ఇంకేం మిగిలింది? A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 100. ఇది మనకి ఒక క్లూ అన్నమాట. ఇప్పుడు మనం ఏమడుగుతున్నాడు నాన్న క్వశ్చన్లో? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000th టర్మ్స్? 1000th టర్మ్స్ మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో డిఫరెన్స్ బిట్వీన్ 1000th టర్మ్స్ అంటే A1000 మైనస్ B1000 ఈ వాల్యూ ఎంతో కనిపెట్టాలి. ఇప్పుడు A100 అంటే A ప్లస్ 90. A1000 అంటే ఎంత అవుతుంది నాన్న? A ప్లస్ 990D
minus b 1000. b 100 అంటే b plus 90. సో b 1000 అంటే b plus 990. ఏం లేదు, దీనికంటే ఇక్కడ ఒకటి తగ్గుతుంది అంతే. సో దట్ ఈస్ ఈక్వల్ టు a plus 90 minus b minus into plus minus 900, సారీ ఇక్కడ 999 కదా, a plus 990 minus b minus 990. సో నాన్న ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ పోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు a minus b. ఇది కూడా a minus b. a minus b అంటే ఎంత? 100. సో దట్ ఈస్ ఈక్వల్ టు 100 అన్నమాట. అంటే ఈ రెండు ఏపీస్లోని 1000 టర్మ్స్ మైనస్ చేసినా మనకి 100 వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు ఇంక ఏ టర్మ్ మైనస్ చేసినా ఇదే నాన్న 100 వస్తుంది ఆన్సర్. ఓకే, అదనమాట. నెక్స్ట్ నాన్న ఏంటిది, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ ప్లేస్లో ఎంత పెడితే ద ఎంత టర్మ్స్ ఆఫ్ ద 2 ఏపీస్ అని చెప్పి ఇదొక ఏపీ ఇచ్చాడు. అంటే ఈ ఏపీకి సంబంధించిన ఎంత టర్ము, ఈ ఏపీకి సంబంధించిన ఎంత టర్ము సమానం అవ్వాలి, ఎన్న ప్లేస్లో ఎంత పెట్టాలి అనేది మనం చక్కగా నాన్న ఈ ఏపీకి సంబంధించిన ఎంత టర్మ్ కనిపెడేద్దాం, ఈ ఏపీకి సంబంధించిన ఎంత టర్మ్ కనిపెడేద్దాం. రెండింటిని సమానం చేసేసి ఎన్న వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో ఏ రాద్దాము, గివెన్ ఏపీస్, రెండు ఏపీస్ కదా మరి, ఏంటి 60 లేదంటే ఒక పని చేద్దామా, AP1 AP2 అని రాసుకుందాం ఇందాక కాదు. AP1 అంటే 63 65 67 సో ఆన్, అండ్ AP2 అంటే సెకండ్ AP అని 3 10 17 సో ఆన్. ఇందులో నాన్న ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు 63, d ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 65 మైనస్ 63 అంటే 2. ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది 3 అండ్ కామన్ డిఫరెన్స్ 10 మైనస్ 3 సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, సో 10 మైనస్ 3 అంటే 7. ఓకే, ఇప్పుడు నాన్న మనం ఎంత టర్మ్ కనిపెడదాం, an ఎంత టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో an ఈజ్ ఈక్వల్ టు a అంటే 63 ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d అంటే 2. సింప్లిఫై చేసేద్దామా అలా ఉంచుదామా, సర్లే సింప్లిఫై చేసేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 63 ప్లస్ 2 ఇంటూ n 2n 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 అంటే నాన్న 2n 63 మైనస్ 2 అంటే ప్లస్ 61. ఇది మనకి ఫస్ట్ ఏపీకి సంబంధించిన ఎంత టర్మ్. అలాగే ఇక్కడ కూడా మనం ఎంత టర్మ్ కనిపెడేద్దాం, an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో an ఈజ్ ఈక్వల్ టు, ఒక పని చేద్దామా, రెండు anలు అయిపోతున్నాయి కదా, సరే అండి ఫైండ్ అవుట్ చేసేద్దాం. 3 ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d అంటే 7 అంటే 3 ప్లస్ 7 ఇంటూ n 7n 7 ఇంటూ మైనస్ 1 మైనస్ 7 అంటే 7n మైనస్ 4 ఈజ్ ద ఎంత టర్మ్ ఫర్ ద సెకండ్ ఏపీ. ఇదేమో ఫస్ట్ ఏపీకి సంబంధించిన ఎంత టర్మ్, ఇదేమో సెకండ్ ఏపీకి సంబంధించిన ఎంత టర్మ్. సో డైరెక్ట్గా రాసేయండి, గివెన్ ఎంత టర్మ్స్ ఆర్ ఈక్వల్. సో ఈ రెండింటిని ఈక్వల్ చేయండి అంటే ఏంటి, 2n ప్లస్ 61 ఈజ్ ఈక్వల్ టు 7n మైనస్ 4. క్లియర్? ఓకే, సో ఇప్పుడు నన్ను 64 ఇటు పట్టుకొచ్చేసి 2n ఇటు పట్టుకెళ్ళిపోను, సారీ మైనస్ 4 ఇటు ట్రాన్స్పోజ్ చేసేయండి అంటే 61 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 7n, ఈ 2n అటు ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 2n అంటే 5n ఈజ్ ఈక్వల్ టు 65. దట్ ఇంప్లైస్ n ఈజ్ ఈక్వల్ టు 13. అంటే n ప్లేస్లో 13 పెడితే ఈ ఏపీకి సంబంధించిన ఎంత టర్మో ఈ ఏపీకి సంబంధించిన ఎంత టర్మో సమానం అవుతాయి, అది విషయం. ఓకే, నెక్స్ట్ నాన్న ఇది చూడండి నాన్న, ఫైండ్ 20th టర్మ్. ఓకే, ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ అన్ ఏపీ అంటే మనకి లాస్ట్ నుంచి
అడుగుతున్నాడు. ఏంటి 20th టర్మ్ అంటే సో ఫస్ట్ గివెన్ ఏపీ రాసుకుందాం. గివెన్ ఏపీ 3, 8, 13 and so on 253. ఓకే ఓకే నాన్న. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. దీన్ని అబ్జర్వ్ చేస్తే 3 నుంచి ఎంత పెరుగుతుంది నాన్న? 8 అంటే ఎంత? +5. 8 నుంచి +5 అంటే +5 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు నాకు ఇటుపక్క నుంచి వేస్తే ఏమవుతుంది అంటే 13 నుంచి 8 రావాలంటే -5 తీయాలి. ఇప్పుడు నీకు 13 ఉందా? దీని ముందు టర్మ్ కావాలంటే నువ్వు -5 చేస్తే వస్తుంది. అలాగే 8 ఉంది. 8కి ముందు టర్మ్ కావాలంటే -5 చేస్తే వస్తుంది. ఇప్పుడు నువ్వు నాకు చెప్పాల్సింది ఏంటంటే 253కి ముందు టర్మ్ ఏమవుతుంది అనేది మనం చూద్దాం. ఓకే. సో ఇదే ఏపీని మనం కొంచెం 3, 8, 13, సో ఆన్ 253లో నుండి ఎంత తీస్తే దీని ముందు వస్తుంది అంటే 5 తీసేయాలి. ఇటుపక్క నుంచి వెళ్తే యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. అదే మనం ఇప్పుడు ఈ టర్మ్ తీసుకుని దీని ముందు ఏమొస్తుంది అంటే సపరేట్ చేస్తాం. అంతే కదా నాన్న ప్యాటర్న్ ప్రకారము. ఓకే 253లో నుండి ఎంత తీసేద్దాము? 5 తీసేద్దాం. ఎంత అవుతుంది నాన్న అప్పుడు? 248. నెక్స్ట్ ఇది 253. మళ్ళీ దీని ముందు ఏమవుతుంది చెప్పండి? ఏం బాగలేదు. మనం టర్మ్స్ రాద్దాం, ఏం పర్వాలేదు. 3, 8, 13, సో ఆన్. ఇప్పుడు దీని ముందుకు రావాలంటే ఇందులో నుంచి 5 తీసేయాలి. అంటే 243. సో 248, 253 అంతేనా? ఇలా ఎందుకు చేశానంటే నాన్న మనము చివరి నుంచి 20వ టర్మ్ ఎంతో కనిపెట్టాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏపీని ఇలా తిప్పేస్తాం. ఓకే సో we rewrite above AP as చూడు 253, 248, 243, so on 13, 8, 3. ఇప్పుడు ఇది ఏపీలో ఉంటుందా ఉండదా? 100% ఉంటుంది. కాకపోతే చెక్ చేయి. 253 నుండి నువ్వు ఎంత యాడ్ చేస్తే 248 వస్తుంది? +/-5. స్టార్టింగ్ చెప్పాను గుర్తుందా? కామన్ డిఫరెన్స్ నెగిటివ్ కూడా అవ్వచ్చు. అలాగే దీనికి మళ్ళీ +/-5, మళ్ళీ దీనికి మళ్ళీ +/-5, అలాగే దీనికి కూడా చూడు +/-5. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? -5 అవుతుంది. అంతే. స్టిల్ ఇది కూడా ఏపీగానే ఉంటుంది. అంటే నువ్వు దీని నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? ఒక ఏపీని మనము ఇలా మార్చినా కానీ మళ్ళీ అది ఏపీగానే ఉంటుంది. జస్ట్ ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ మారిపోతుంది. ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఎలా ఉన్నప్పుడు 3, కామన్ డిఫరెన్స్ ఎంత 5. దీన్ని ఎలా మార్చినప్పుడు లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ అవుతుంది. కామన్ డిఫరెన్స్ మైనస్ ఆపోజిట్ అయిపోతుంది. అంటే ఇక్కడ +5 కాబట్టి ఇక్కడికి వచ్చినప్పటికి -5. అంతే, ఇంకా అయిపోయింది నాన్న. ఏం లేదు మనకి. ఇప్పుడు మనం 20వ టర్మ్ కనిపెడిస్తే డైరెక్ట్గా 20th టర్మ్ కనిపెడిస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏ రాయండి, ఇది కూడా ఇక్కడ రాయండి. ఫార్మ్స్ ఏపీ. సో A is equal to 253, D is equal to -5. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, అంతే కదా. ఇప్పుడు ఇంతకీ మనం ఏం చేయాలి? 20th టర్మ్ కనిపెట్టాలి. ఇటుపక్క అంటే చివరి నుంచి అంటే ఇటుపక్క నుంచే కదా డైరెక్ట్గా. సో A20 is equal to A plus 19D. A అంటే 253 plus 19 into -5 అంటే 253 మైనస్ ఎంత? 95 కదా. సో 253 minus 95, 13 minus 5 8, 14 minus 9 అంటే 5 అండ్ ఇక్కడ 1, అంతే కదా. 158 సరిపోయిందా? ఒకసారి చెక్ చేసేయండి. ఓకే 158. ఓకే therefore 20th term from last term of AP ఏంటి మనకి ఇచ్చిన ఏపీ? 3, 8, 13, 253 ఈజ్ 158 అన్నమాట.
డైరెక్ట్ గా నాన్న 20th టర్మ్ అని అడిగాడు అనుకో, మనం డైరెక్ట్ గా ఇదే ఏపీ తీసుకుని 20th టర్మ్ కనిపెట్టేస్తాం. కానీ ఇక్కడ లాస్ట్ నుంచి అడిగాడు కాబట్టి మనం ఎలా తిప్పి అప్పుడు రాయడం జరిగింది. క్లియర్? ఓకే. నెక్స్ట్ నాన్న, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ నాన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పాయింట్ ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250. మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే నాన్న సింపుల్ గా 4 ఏ నెంబర్స్ అయితే డివైడ్ చేస్తుందో అవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 4. అంటే ఏంటి, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 4 టేబుల్లో వచ్చేవన్నీ కూడా 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20. ఇవన్నీ కూడా 4 యొక్క మల్టిపుల్స్. ఇక్కడ మనం అన్ని మల్టిపుల్స్ తీసుకోకూడదు. 10 తర్వాత నుండి 10కి 250కి మధ్యలోవి. ఓకే, సో ఇక్కడ మీరు ఏం రాస్తారంటే లిస్ట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250. ఫస్ట్ మనము 10కి 250కి మధ్యలో 4 యొక్క మల్టిపుల్స్ రాద్దాం. 10 తర్వాత నాన్న బిట్వీన్ అన్నప్పుడు ఈ వాల్యూస్ రెండింటిని కన్సిడర్ చేయకూడదు, వీటి మధ్యలో తీసుకోవాలి. ఓకే, సో 10 తర్వాత మల్టిపుల్ అంటే 12, 16, 20, 24, సో ఆన్. ఇప్పుడు యాక్చువల్లీ చివరిది మనకి 250 కన్నా ముందు నెంబర్ మనకి 4తో డివిజిబుల్ అయ్యేది చూసుకోవాలి. సో అంటే 246, 247, 248, 249, 250 అలాగే తీసుకోం. 249 4తో డివిజిబుల్ అవ్వదు ఎందుకంటే అది ఆడ్. ఇక 248 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. చూసినట్టే చెప్పొచ్చు. ఎలా సార్ అంటే నాన్న సింపుల్, 3 డిజిట్ నెంబర్ కానీ 4 డిజిట్ నెంబర్ కానీ ఎన్ని డిజిట్స్ నెంబర్ ఇచ్చినా లాస్ట్ 2 డిజిట్ నెంబర్ 4తో డివిజిబుల్ అయింది అనుకో, ఈ ఎంటైర్ నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. సో 4 2s are 48 కాబట్టి ఇది మనకి 4తో డివిజిబుల్ అవుతుంది. సో చివరి టర్మ్ 248 అన్నమాట. ఓకే, సో ఇది క్లియర్లీ ఫార్మ్స్ అండ్ ఏపీ, అంతే కదా. కాన్స్టెంట్ గా 4 పెరుగుతుంది అంతే. సో ఫస్ట్ టర్మ్ రాసేయండి, a ఈజ్ ఈక్వల్ టు 12, కామన్ డిఫరెన్స్ 4, లేదంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేయండి, కామన్ డిఫరెన్స్ వస్తుంది. 16 - 12 అంటే 4. ఇప్పుడు మనకి హౌ మెనీ మల్టిపుల్స్ ఇవి ఎన్ని ఉన్నాయో కనిపెట్టాలి. ఇంతకుముందు సమ్ చేసాం. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏపీ ఎలా కనిపెట్టాము అంటే దీన్ని ఎంత టర్మ్ అని చెప్పి అనుకున్నాం కదా. సో లెట్ 248 బి ద nth టర్మ్, అంటే an ఈజ్ ఈక్వల్ టు 248. an అంటే a ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d ఈజ్ ఈక్వల్ టు 248. a అంటే నాన్న 12 ప్లస్ n minus 1 times d అంటే 4, that is equal to 248. 12 నాటి పంపించేస్తే n minus 1 times 4 is equal to 248 minus 12. So n minus 4 times is equal to 236. So n minus 1 is equal to 236 by 4. Okay, ఎంత 4 5s are 20, 23కి 20 వచ్చేసింది, ఇంకా 3 పక్కన వేసుకుంటే 36, 4 9s are 36 అంతే. సో నాన్న -1 అటు పంపించేస్తే n ఈజ్ ఈక్వల్ టు 60 అనమాట. అంటే 248 అనేది 60th టర్మ్, అదే చివరిది కాబట్టి సో ఇక్కడ రాయండి 248 ఈజ్ ద 60th టర్మ్ and that is the last term. I dot e అంటే నాన్న that is అని అర్థం, that is the last term. Therefore number of terms is equal to 60. ఓకే, అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం నాన్న ఇది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ నాన్న మన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు వరకు మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, జనరల్ టర్మ్ అంటే ఏంటి, జనరల్ ఫార్మ్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్, nth టర్మ్, దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్న టర్మ్స్ ని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అనేది. ఓకే,
సింపుల్గా నాన్న రెండు ఫార్ములాస్, ఓకేనా? 2 ఫార్ములాస్ గుర్తించుకుంటే మీకు ఈ కాన్సెప్ట్ అయిపోయినట్టే. ఓకే, ఈ చాప్టర్ మొత్తానికి 3 ఫార్ములాస్ నాన్న. ఎంత టర్మ్ ఫార్ములా ఒకటి, అండ్ ఈ సమ్ ఆఫ్ టర్మ్స్ కి సంబంధించి ఈ 2. చూడండి, ఫస్ట్లీ ఎస్ఎన్, ఎస్ అంటే సమ్ అని రిప్రజెంట్ చేస్తుంది. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటే నువ్వు ఒక 10 టర్మ్ కలిపితే ఆన్సర్ ఎంత, లేదా 20 టర్మ్ కలిపితే ఆన్సర్ ఎంత, లేదా 30 టర్మ్స్ యాడ్ చేస్తే వెళ్తే ఆన్సర్ ఎంత అనేది మనం చూసుకోవాలి ఇక్కడ. సో Sn is equal to n by 2 times 2a plus n minus 1 into d. నీకు తెలిసిందే, a అంటే ఫస్ట్ టర్మ్, d అంటే కామన్ డిఫరెన్స్. ఇక n అంటే ఎంత టర్మ్ కి ఫార్ములా ఇందాక మనం చేసాం. అందులో n అంటే ఒక టర్మ్ ఎన్నోదో చెప్పేది, 10దా 20దా 30దా అలాంటిది. ఇక్కడ n అంటే మనం ఎన్ని టర్మ్స్ కలుపుతున్నాం, 10 టర్మ్ కలుపుతున్నామా, 20 టర్మ్స్ కలుపుతున్నామా, 30 టర్మ్స్ కలుపుతున్నామా అనేది ఇక్కడ n. చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇప్పుడు నాన్న చూడండి, Sn అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, హౌ మెనీ టర్మ్స్ దట్ వీ యాడ్, అది. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్. ఒకవేళ నాన్న ఒక్కొక్కసారి మనకి ప్రోగ్రెషన్ లో చివరి టర్మ్ ఇస్తాడు, అలా ఇచ్చినప్పుడు మీరు ఇదే ఫార్ములా యూజ్ చేయండి, n by 2 into a plus l, వేర్ l is the లాస్ట్ టర్మ్ అన్నమాట, అంతే. లేదు లాస్ట్ టర్మ్ ఇవ్వలేదంటే ఈ ఫార్ములా, లాస్ట్ టర్మ్ ఇచ్చాడు అంటే ఈ ఫార్ములా, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ఓకే ఓకే ఓకే, ఇది ఎట్లాగంటే నాన్న, ఈ ఫార్ములా ఎలా వస్తుందంటే, ఇప్పుడు 2 4 6 8 10 ఉంది నాన్న. ఇందులో ఈ 3 టర్మ్స్ ని కలపండి, అంటే S3 అంటే సమ్ ఆఫ్ 3 టర్మ్స్, 2 + 4 6, 6 + 6 అంటే 12. తర్వాత ఈ 2 టర్మ్స్ ని కలపండి, అంటే S2, 2 + 4 6. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నాన్న, S3 - S2 చేయండి. S3 అంటే ఎంత, 12. S2 అంటే ఎంత, 6. అంటే 12 - 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇది థర్డ్ టర్మ్ అవుతుందో లేదో చూడండి. అంటే ఇక్కడ ఏంటంటే నాన్న, మనం నేర్చుకున్న ఏఎన్కి ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఎస్ఎన్కి సంబంధించి కనెక్షన్. ఈ ఏపీలో నీకు 3 టర్మ్స్ ని కలిపితే ఆన్సర్ ఎంతో తెలుసు, 2 టర్మ్స్ ని కలిపితే ఆన్సర్ ఎంతో తెలుసు. ఇప్పుడు 3వ టర్మ్ ఎంత అని అడిగిన అనుకో, నువ్వు ఏం చేయాలి, ఇప్పుడు 3 టర్మ్స్ ని కలిపితే ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ కలిపితే నీకు ఆన్సర్ 12 వచ్చింది. అలాగే నీకు ఇంకోటి ఏం తెలుసు, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ కలిపితే 6 అని కూడా తెలుసు. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే 6 వస్తుంది కదా, దీన్ని అటు పంపించేస్తే నీకు థర్డ్ టర్మ్ ఎంత వచ్చేస్తుంది కదా. అంటే ఏపీలో సమ్ ఆఫ్ టర్మ్స్ నీకు కొన్ని తెలిసినప్పుడు ఎంత టర్మ్ ఏమవుతుంది అనేది ఈ ఫార్ములా బట్టి చెప్పొచ్చు. ఇప్పుడు నాన్న చూడు, దీన్ని బట్టి నీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. ఎలా అంటే, జనరల్గా ఈ ఫార్ములా మనం ఒక్కచోట కూడా ఉపయోగించాం, కానీ ఒక్కొక్కసారి ఎగ్జామ్ డైరెక్ట్గా అడుగుతాడు, రిలేషన్ బిట్వీన్ ఏఎన్ అండ్ ఎస్ఎన్ అని అడుగుతాడు, అప్పుడు ఈ ఫార్ములా రాయాలి, అందుకని చెప్తున్నా. ఇప్పుడు నాన్న నువ్వు ఎన్ ప్లేస్లో 2 పెట్టు, అంటే A2 ఈజ్ ఈక్వల్ టు S2 మైనస్ S2 మైనస్ 1. అలాగే ఎన్ ప్లేస్లో 3 పెట్టు, S3 మైనస్ S2. అంటే ఏంటి అర్థం, నీకు ప్రోగ్రెషన్లో థర్డ్ టర్మ్ కావాలి అంటే, 3వ టర్మ్ కావాలి అంటే సమ్ ఆఫ్ 3 టర్మ్స్ మూడింటిని కలిపేసి అందులో నుంచి 2 కలిపిన ఆన్సర్ తీసేయి. అంటే ఇప్పుడు నాన్న మూడింటిని కలపడం అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్. రెండింటిని కలపడం అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్. ఇక్కడ ఏమంటున్నాడు, నీకు 3వ టర్మ్ కావాలి అంటే ఈ S3లో నుండి S2 తీసేయి, అంటే ఈ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ తీసేయి, అంటే మైనస్ చేసి, అప్పుడు ఏమవుతుంది, ఇది పోగా నీకు థర్డ్ టర్మ్ వస్తుంది అంటున్నాడు. అంటే అంతకుమించి ఏం లేదు నాన్న ఇందులో. ఓకే, అంటే ఇక జనరల్గా ఫార్ములా బట్టి కాకుండా మనం సమ్ చేస్తేనే ఈజీగా అర్థమవుతుంది నాకు. ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా వచ్చింది అలా వచ్చింది అన్నట్టుగా కాకుండా మనం సమ్ చేసినప్పుడు ఎక్కడన్నా ఉపయోగిస్తే ఇది మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, ప్రస్తుతానికైనా మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి చూడండి. నేను చెప్పింది కాన్సన్ట్రేషన్గా వినండి నాన్న. నేను చెప్పేది స్లోగానే చెప్తున్నాను, కంగారుగా కాదు, స్పీడ్గా కాదు. కానీ మీరు కాన్సన్ట్రేషన్గా వినకుండా వేరేది ఆలోచిస్తూ చూడడం వల్ల ఏంటంటే అర్థం కాదు ఇది. కాబట్టి
మెయిన్ ఫోకస్సే. ఇప్పుడు టాపర్ స్టూడెంట్స్ ఉంటారు. టాపర్, యావరేజ్, డల్ ఇలా ఎందుకు ఇలాగంటే వాడు ఫోకస్‌గా వింటాడు. చదివేది కొంచెమైనా ఫోకస్‌గా చదువుతాడు. మనం ఏంటి ఎక్కువ టైం చదివినా గాని ఫోకస్‌గా చదవం. ఏవో ఆలోచనలతో ఆహ్, 100% ఫోకస్‌తో కాకుండా కొంచెం ఫోకస్ తోటి చదువుతాం. అలా కాదు. కంప్లీట్‌లీ మీరు చదువుతున్నప్పుడు, లెక్చర్ చూస్తున్నప్పుడు మీ 100% ఫోకస్ దాని మీద పెట్టాలక్కడ. ఓకే. అది. ఓకే. నెక్స్ట్ నాన్న ఇది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాన్న. ఇది మీకు ఎక్కడైనా రావచ్చు. 1 మార్క్స్‌లో రావచ్చు, లేదంటే బిట్స్ రూపంలో రావచ్చు ఎలా అయినా. ఇప్పుడు నాన్న మనము ఏపీ ఏ1, ఏ2, ఏ3, ఏ4, ఏ5 ఇలా తీసుకున్నాం నాన్న. ఒక ఏపీ తీసుకున్నాం. ఇప్పుడు నువ్వు ఈ ఏపీలో ఉన్న ప్రతి టర్మ్‌కి వేరొక నంబర్ యాడ్ చేసావనుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 యాడ్ చేసావని అనుకుందాం. అంటే ఫస్ట్ టర్మ్‌కి 5 యాడ్ చేసావు. సెకండ్ టర్మ్‌కి 5 యాడ్ చేసావు. థర్డ్ టర్మ్‌కి 5 యాడ్ చేసావు. ఫోర్త్ టర్మ్ ఇలా ప్రతి టర్మ్‌కి కూడా 5 యాడ్ చేసుకుంటా వెళ్ళు. 5 అనే కాదు ఒక నంబర్ యాడ్ చేసుకుంటా వెళ్ళు. ఇలా యాడ్ చేసినప్పుడు వచ్చిన ప్రోగ్రెషన్ కూడా మనకు మళ్ళీ ఏపీని ఫార్మ్ చేస్తది. అలాగే ఒక నంబర్ సబ్ట్రాక్ట్ చేసుకుంటా వెళ్ళు ప్రతి టర్మ్‌కి. అప్పుడు కూడా మనకు వచ్చిన ప్రోగ్రెషన్ ఏపీ ఫార్మ్ చేస్తది. అలా కాకుండా ఒక నంబర్‌ని ఇంటూ చేసుకుంటా వెళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 3తో ఇంటూ చేసాం. అంటే 3a1, 3a2, 3a3, 3a4, 3a5 ఇలా ప్రతి టర్మ్‌ని కూడా ఒక నంబర్‌తో మల్టిప్లై చేసుకుంటా వెళ్ళు. అప్పుడు వచ్చే ప్రోగ్రెషన్ కూడా మనకు మళ్ళీ ఏపీయే. అలాగే ఒక నంబర్‌ని డివైడ్ చేసుకుంటే వెళ్ళు. ప్రతి 2తో డివైడ్ చేసామనుకో అంటే ఏంటి a1/2, a2/2, a3/2, a4/2, a5/2 స్టిల్ ఇది కూడా ఏపీలోనే ఉంటది. అంటే నువ్వు ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ తీసుకొని అందులో ఉన్న ప్రతి టర్మ్‌కి ఒక నంబర్ యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా, ఇంటూ చేసినా, డివైడ్ చేసినా మళ్ళీ మనకి రిజల్టెంట్ వచ్చే ప్రోగ్రెషన్ అనేది ఏపీని ఫార్మ్ చేస్తది అని అర్థం. ఓకే. అది. ఓకే. ఇక నాన్న మనం ప్రాబ్లమ్స్ అయితే చేద్దాము. చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏపీస్ అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి. ఇందులో ఓకే. ఫస్ట్ చెప్తాను. 2, 7, 12, 2, 10 టర్మ్స్ అని చెప్పి ఇచ్చాడు. అంటే ఏంటి? ఈ ఏపీలో 10 టర్మ్స్‌ని కలిపితే ఆన్సర్ ఎంత అనేది క్వెషన్ ఇక్కడ. సో సింపుల్ నాన్న. మనకి లాస్ట్ టర్మ్ ఇచ్చాడా? ఇవ్వలేదు. లాస్ట్ టర్మ్ 10 కాదు. ఈ ఏపీలో 10 టర్మ్‌లు కలుపుకుంటా వెళ్తే ఆన్సర్ ఎంతని అడిగాడు తప్ప ఈ ఏపీలో చివరి టర్మ్ 10 అని కాదు. సో మనకి ఫస్ట్ ఏ రాసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 7 - 2 5 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 10. అదేంటి సార్ n ఎలా తెలుసు అంటే n అంటే ఏంటి సమ్ ఆఫ్ ద టర్మ్స్ లో మనం ఎన్ని టర్మ్స్ అయితే కలుపుతున్నామో హౌ మెనీ టర్మ్స్ వి యాడ్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఫార్ములా రాసేయండి. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 టైమ్స్ 2a ప్లస్ n - 1 టైమ్స్ d. ఎస్ n అంటే ఎంత 10 ఈజ్ ఈక్వల్ టు 10/2 టైమ్స్ 2 ఇంటూ ఏ అంటే 2 ప్లస్ 10 - 1 ఇంటూ డి అంటే 5. 10/2 అంటే 5, 2 2s are 4, 10 - 1 9, 9 5s are 45. సో 45 ప్లస్ 4 అంటే 5 ఇంటూ 49 అంతే కదా. 550 సార్ అంటే 250 నాన్న అంటే 245. 549 సార్ కాబట్టి ఒక 5 తీసేయడమే అంతే కదా. సో సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఎంత మనకి 245 అంతే. ఇంకెలా చేసేసుకోవడమే ప్రతిదీ కూడా. ఓకే. సెకండ్ ఇది నాన్న. ఇందులో అన్ని డిఫరెంట్ మోడల్స్ కాబట్టి అన్ని అంటే మీకు సింప్లిఫికేషన్ అలవాటు అవుతుందని. -37, -33, -29 టు 12 టర్మ్స్ మనం కలపాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు -37, డి ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే -33 మైనస్ ఫస్ట్ టర్మ్ -37. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. -33 ప్లస్ 37 అంటే ఎంత 4. సో దట్ ఎంప్లాయిస్ డి ఈజ్ ఈక్వల్ టు 4 అన్నమాట.
అండ్ n ఈజ్ ఈక్వల్ టు 12. 12 టర్మ్స్ కలుపుతున్నాం కాబట్టి. సో మళ్ళీ ఫార్ములా రాసేయండి. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 టైమ్స్ 2a ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d. సో S12 ఈజ్ ఈక్వల్ టు 12/2 టైమ్స్ 2 ఇంటూ a అంటే -37 ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d అంటే 4. సో 12/2 అంటే 6, 2 ఇంటూ -37 ఎంత అవుతుందన్నా? సారీ ఒక్క నిమిషము. n అంటే 12 కదా, 12 minus 1. So 2 7s are 14 and minus 74. 12 minus 1 అంటే 11. 11 into 4 44. So minus 74 plus 44 అంటే 6 into minus 30 అంటే minus 180 is the answer. Therefore S12 is equal to minus 180. సార్ సమ్ నెగిటివ్ వస్తుంది అంటే వస్తుంది, ఎందుకంటే టర్మ్స్ అన్ని నెగిటివ్ కదా ఇక్కడ, కాబట్టి సమ్ కూడా నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ వచ్చింది కదా ఇక్కడ, ఛాన్స్ ఏముంది ఇంకా. ఓకే, నెక్స్ట్ అన్న థర్డ్ ప్రాబ్లం 0.6, 1.7, 2.8, సో ఆన్ 100 టర్మ్స్ కలపాలట. సో a ఈజ్ ఈక్వల్ టు 0.6, d ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 1.7 మైనస్ 0.6, 1.1, దట్ ఈస్ ద d. 1.1 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 100, ఎందుకంటే మనము 100 టర్మ్స్ని యాడ్ చేయాలి కాబట్టి. సో మళ్ళీ సేమ్ ఫార్ములా, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 టైమ్స్ 2a ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d. సో Sn ఈజ్ ఈక్వల్ టు n అంటే 100/2 టైమ్స్ 2 ఇంటూ a అంటే 0.6 ప్లస్ 100 మైనస్ 1 ఇంటూ d అంటే 1.1. 100/2 అంటే 15 అన్న, 2 ఇంటూ 0.6 నార్మల్గా సబ్ట్రాక్షన్ చేసేయండి. 2 6 12 కదా, పాయింట్ ఒక డిజిట్ ముందు ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా పాయింట్ ఒక డిజిట్ ముందు పెట్టండి, అంటే 1.2 ప్లస్ 100 మైనస్ 1 99 ఇంటూ 1.1. సో 9 9 9 9, సో 9 1089. అయితే పాయింట్ ఒక డిజిట్ ముందు ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక డిజిట్ ముందు పెట్టండి, అంటే ఇది ఎంత నాన్న? 108.9, అంతేనా? సో మళ్ళీ 108.9ని 1.2ని యాడ్ చేసేయండి. పాయింట్ కింద పాయింట్ రావాలి నాన్న, ఎడిషన్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా కానీ జాగ్రత్తగా చూసుకోండి. సో 9 ప్లస్ 2 11, 8 ప్లస్ 1 9, 10, 1 1, 110.1, 50 ఇంటూ 110.1 మళ్ళీ మల్టిప్లై చేస్తే 110.1 ఇంటూ 50, 0 0 0 0 5 0 5 5 0 5 0 5 5. పాయింట్ ఒక డిజిట్ ముందు ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ఒక డిజిట్ ముందు పెట్టండి, అంటే 5505. దిస్ ఈస్ ద ఆన్సర్. అదేంటి సార్ పాయింట్ తర్వాత జీరో రాగేది ఏంటి అంటే నాన్న, పాయింట్ తర్వాత ఓన్లీ జీరోస్ ఉంటే దాన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. సో ఎస్ సమ్ ఆఫ్ 100 టర్మ్స్ అంటే ఎంత వచ్చిందన్న మనకి 5505 వచ్చింది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా నాన్న మనం దీన్ని కూడా సాల్వ్ చేసేద్దాం. లాస్ట్ ఫోర్త్ది కూడా 1/15, 1/12, 1/10, సో ఆన్ టు 11 టర్మ్స్ని యాడ్ చేయాలి. సో a ఈజ్ ఈక్వల్ టు 1/15, d ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే
1/12 minus 1/15. So 15 minus 12 by 12 into 15. అంతే కదా ప్రాసెస్ ప్రకారం 1 into 15 minus 1 into 12 by 12 into 15. సో 15 minus 12 అంటే నాన్న 3 by 12 into 15. 3 టేబుల్ ఇది 5 టైమ్స్ క్యాన్సిల్. 12 into 5 అంటే 1/60. మొత్తానికి డి 1/60 వచ్చింది. తర్వాత ఎన్ ఎంత? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 11. సో మళ్ళీ ఫార్ములా Sn is equal to n/2 times 2a plus n minus 1 into d. S11 is equal to 11/2. అంతేనా? 11/2 into 2 into a అంటే 1/15 plus 11 minus 1 into d అంటే 1/60. చూడండి సింప్లిఫికేషన్. దట్ ఈజ్ ఈక్వల్ టు 11/2 times 2/15. చూడండి 11 minus 1 అంటే 10. 10 1/60 అంటే 0 0 క్యాన్సిల్. 10 టేబుల్లో 6 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి ప్లస్ 1/6 అంతే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 11/2 టైమ్స్ 2 6 జర్ 12 ప్లస్ 1 15 జర్ 15 బై 15 6 జర్ 90. అంతే. నాకు తెలిసి ఏమి సింపుల్గా అవ్వవు. సో 11/2 ఇంటూ 12 plus 15 అంటే 27 by 90. ఇది సింపుల్గా అవుతుందన్న 3 టేబుల్లో. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 11/2 టైమ్స్ 9 టేబుల్ సింప్లిఫై అయిపోతుంది. 9 3s are 9 10s are 3/10. అంటే ఫైనల్గా 33/20 ఈజ్ ద ఆన్సర్. సమ్ ఆఫ్ ద టర్మ్స్కి సంబంధించి డిఫరెంట్ అంటే వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి. అంటే ఇంతకు ముందు మనం చేసాము ఎట్లాంటివి, డైరెక్ట్గా ఇన్ని టర్మ్స్ని యాడ్ చేయండి అని చెప్పి ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా మనకి ఒక ఏపీ ఇచ్చేస్తాడంటే 7 10 1/2 14 అలా 84 వరకు టర్మ్స్ యాడ్ చేస్తే ఎంత అనేది అడుగుతున్నారు నన్ను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మొదటిగా అసలు ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనేది మనం ఫస్ట్ కనిపెట్టి ఆ తర్వాత వాటినన్నింటినీ సమ్ చేయాలి. ఓకే, సో చూడండి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ 7 కామా, డైరెక్ట్ కామా పెట్టి రాస్తున్నాను నాన్న. ఇక్కడ ప్లస్ అని ఇచ్చాడు అంటే సమ్ చేస్తే ఎంత అని మనకి తెలియడం కోసము. బట్ నార్మల్గా కామాతో రాస్తున్నా, కామాతో సెపరేట్ చేసి రాస్తున్నా. 10 1/2 కామా 14 కామా 84. మొదటిగా ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనం కనిపెట్టాలి. మీరు అనుకోవచ్చు సార్ చివరి టర్మ్ ఉంది కదా, డైరెక్ట్ గా రెండో ఫార్మ్ ఉపయోగించవచ్చు కదా. అంటే ఏంటి, Sn is equal to n/2 times a plus l అని. మరి n తెలియాలి కదా మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనేది. అది సరే. 7 10 1/2 అంటే 2 10s are 20 20 plus 1 అంటే 21/2 కామా 14 కామా so on 84. సో a is equal to 7 నానా అండ్ d is equal to 21/2 minus 7/1. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సో సింప్లిఫై చేసేసుకుంటే 21 minus 14/2 అంటే 7/2. దిస్ ఈస్ ద డి. మనం ఇందాక చేసాం ఒక ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనం ఎలా కనిపెట్టాం నాన్న, ఈ చివరి టర్మ్ ఎంత టర్మ్ అని చెప్పి అనుకుని అది ఎన్నోదో కనిపెట్టేస్తే మనకు ఆటోమేటిక్గా ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలిసిపోద్ది. అంటే ఎలాగా, లెట్ 84 బి ద nth టర్మ్, 84 బి ద nth టర్మ్. అంటే an is equal to 84. an అంటే a plus n minus 1 times d is equal to 84. a అంటే 7 నాన్న ప్లస్ n minus 1 times d అంటే ఎంత వచ్చింది, 7/2 is equal to 84. ఓకే, ఇప్పుడు 7 అటు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది, n minus 1 times 7/2 is equal to 84 minus 7. 84 minus 7 అంటే ఎంత, 77 కదా. n minus 1 times 7/2 is equal to 77. 7/2 అన్నట్టు ట్రాన్స్పోజ్ చేస్తే n minus 1 is equal to 77 into 2/7. చెప్పాను కదా, మల్టిప్లై చేస్తున్న ఫ్రాక్షన్ అటు ట్రాన్స్పోజ్ చేస్తే రెసిప్రోకల్ అయిపోతుంది. సో 7 టేబుల్ ఇది 11 టైమ్స్ క్యాన్సిల్ నాన్న. 11 into 2 22 అంటే n minus 1 is equal to 22. -1 అటు పంపించేస్తే n is equal to 23. మొత్తానికి మనకి 84 అనేది 23rd టర్మ్. సరే, మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసినట్టే కదా డైరెక్ట్గా, అంటే n వాల్యూ వచ్చేసినట్టే.
ఇప్పుడు నాన్న ఎస్ఎన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n/2 టైమ్స్ a ప్లస్ ఎల్. ఇది వేసేయండి ఎందుకంటే లాస్ట్ టర్మ్ ఉంది కదా. సో S23 ఈజ్ ఈక్వల్ టు 23/2 టైమ్స్ a అంటే 7 ప్లస్ ఎల్ అంటే 84. సో టోటల్ గా మనకి S23 వాల్యూ ఎంత వచ్చింది నాన్న అంటే S23 ఈజ్ ఈక్వల్ టు 23/2 టైమ్స్ 7 ప్లస్ 84 అంటే 91 నాన్న. సో 23 ఇంటూ 91 అంటే 3 2 9 3 జా 27 9 2 జా 18 18 ప్లస్ 2 అంటే 20. సో 3902 అంటే నాన్న టోటల్గా 2093/2 వచ్చింది మనకి S23. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇలా వేసేస్తే సరిపోద్ది. ఓకేనా. సో థర్డ్ ప్రాబ్లం కూడా అబ్జర్వ్ చేస్తే -5, -8, -11, సో ఆన్ -230. సో a ఈజ్ ఈక్వల్ టు -5, d ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే -8 మైనస్ ఆఫ్ -5 అంటే -3 నాన్న, అంతే కదా. అండ్ మనకి ఫస్ట్ ఈ -230 అనేది ఎంత టర్మ్ అని అనుకుంటాం. సింపుల్ సేమ్ ప్రాసెస్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఫస్ట్ మనం కనిపెట్టాలి కాబట్టి లెట్ -230 ఈజ్ ఎంత టర్మ్. -230 ఈజ్ ఎంత టర్మ్. సో an ఈజ్ ఈక్వల్ టు -230. an అంటే a ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d ఈజ్ ఈక్వల్ టు -230. a అంటే నాన్న -5 ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d అంటే -3 ఈజ్ ఈక్వల్ టు -230. ఏం చేద్దాము 500 పంపించేద్దాం. -500 పంపించేస్తే n మైనస్ 1 టైమ్స్ -3 ఈజ్ ఈక్వల్ టు -230 ప్లస్ 5. n minus 1 times -3 is equal to -225. Next, n minus 1 is equal to -225 by -3. -3 multiply చేస్తుంది, ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో n minus 1 is equal to minus క్యాన్సిల్ నానా 3 7s are 21. ఇంకా ఎంత 1 రిమైండర్. 1 పక్కన వేసుకుంటే 15 అంటే 3 5s are 15. -1 అటు పంపించేస్తే n is equal to 76. అంటే ఇక్కడ మనకి -230 అనేది 76th టర్మ్. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నట్టు 76 కదా. ఇప్పుడు డైరెక్ట్ గా ఎస్ఎన్ ఫార్ములా వేసేయండి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్. సో ఎస్ 76 అంతే కదా. 76 టర్మ్స్ ఉన్నాయి ఇందులో కాబట్టి 76 మనం కలపాలి. సో 76/2 టైమ్స్ ఏ అంటే -5 ప్లస్ ఎల్ అంటే -230. సో 76/2 అంటే నాన్న 2 3s are 6. 7కి 6 వచ్చేసింది, 1 రిమైండర్. 1 పక్కన వేసుకుంటే 16 అంటే 2 8s are 16 ఇంటూ -230 -5 అంటే -235. నేను డైరెక్ట్గా ఫోన్లో కాల్కులేట్ చేసి వేసేస్తాను. 38 ఇంటూ 235. సో నాన్న ఆన్సర్ ఈజ్ -8930. మైనసే వస్తుంది ఎందుకంటే మనకు అన్ని నెగిటివ్ వాల్యూసే ఇక్కడ. అర్థమవుతుందా. సో అదనమాట. ఓకే నాన్న నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఈ రెండిట్లో ఒకటి చెప్తాను, సో మీరు ఇంకోటి చేద్దాం. షో దట్ a1 a2 సో ఆన్ an ఫార్మ్స్ అన్ ఏపీ వేర్ an ఈస్ డిఫైన్డ్ యాజ్ బిలో. ఆల్సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 15 టర్మ్స్. అంటే నాన్న మనకి ఇక్కడ ఎంత టర్మ్ ఇచ్చాడు, ఒక ఏపీకి సంబంధించి ఎంత టర్మ్ ఇచ్చాడు అంటే n ప్లేస్ లో 1 పెడితే ఫస్ట్ టర్మ్, n ప్లేస్ లో 2 పెడితే సెకండ్ టర్మ్, n ప్లేస్ లో 3 పెడితే థర్డ్ టర్మ్, అట్లా అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ చూద్దాం నాన్న. గివెన్ ఎంత టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు 3 + 4n. సో n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే నాన్న మనకి a1 వస్తుంది. a1 ఈజ్ ఈక్వల్ టు 3 + 4 × 1 అంటే 7. తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే a2 ఈజ్ ఈక్వల్ టు 3 + 4 × 2 అంటే 8 + 3 11 అంటే 4 4 పెరుగుతుంది నాన్న, అంతేనా. n ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే a3 ఈజ్ ఈక్వల్ టు 3 + 4 × 3 అంటే 15. ఆటోమేటిక్గా n ఈజ్ ఈక్వల్ టు 4 పెట్టినప్పుడు కూడా a4 ఈజ్ ఈక్వల్ టు 3 + 4 × 4 అంటే 19.
అంతే 4 పెరుగుతుంది. సో క్లియర్లీ A1 కామా A2 కామా A3 కామా A4 కామా సో ఆన్. అంటే A1 అంటే 7, A2 అంటే 11, A3 అంటే 15, A4 అంటే 19 సో ఆన్ కదా. ఇప్పుడు ఇవి ఏపీని ఫామ్ చేస్తాయని మనం చూపించాలి. నాన్న ఏపీని ఫామ్ చేస్తాయని చూపించాలి అంటే మీరు కామన్ డిఫరెన్స్ సమానం వస్తుందని చూపించాలి ఇక్కడ రాసి. అంటే A2 మైనస్ A1 అంటే 11 మైనస్ 7 4, A3 మైనస్ A2 అంటే 15 మైనస్ 11 అంటే 4. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి therefore 7, 11, 15, 19, so on forms AP. ఖచ్చితంగా ఏపీ ఫామ్ అవుతుందని చూపించాలి అంటే ఇది మనం ఎట్లా చేయాలి? ఓకే, సో 7, 11, 15, 19 ఫార్మ్స్ ఏపీ కదా. ఇప్పుడు నాన్న ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ 7, కామన్ డిఫరెన్స్ 4. మనం ఎన్ని టర్మ్స్ కలపమని అన్నాడు? సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్, 15 టర్మ్ని కలపమని చెప్పాడు. అంటే నాన్న n ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇక్కడ ఏ ఫార్ములా వేయాలి? సమ్ ఆఫ్ టర్మ్ n టర్మ్స్ కి సంబంధించి మొదటిదా రెండవదా అంటే మొదటిదే, ఎందుకంటే ఇక్కడ రెండోది వేయడానికి లాస్ట్ టర్మ్ ఏంటో మనకు తెలియదు కదా. సో Sn is equal to n by 2 times 2a plus n minus 1 into d. సో S ఎన్ని 15 టర్మ్స్ కాబట్టి n ప్లేస్ లో 15, 2 into a అంటే 7 ప్లస్ 15 minus 1 into d అంటే 4. సో 15 by 2 times 2 7s are 14, 15 minus 1 అంటే 14. సో 14 into 4 నాన్న. 14 into 4 అంటే 56. 56 ప్లస్ 14 అంటే 56 అంతే. 56 ప్లస్ 14 అంటే 70. సో 15 by 2 times 70. 2 టేబుల్ ఇది 35 టైమ్స్ క్యాన్సిల్ అంటే 15 into 35. 15 30s are 450, 15 5s are 75 అంటే 450 plus 75 అంటే 325 నాన్న. సో సారీ 450 ప్లస్ 75 కదా అంటే 525. సో 525 ఇస్ ద ఆన్సర్ అన్నమాట. ఏది ఫస్ట్ది. ఇదే విధంగా సెకండ్ది కూడా మీరు మొదటిగా టర్మ్స్ కనిపెట్టండి, అవి ఏపీని ఫామ్ చేస్తున్నాయని చూపించండి. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెసింగ్, ఏం మారదు, ఓన్లీ ఇచ్చిన ఫామ్ మారింది అంతే. ఓకే, నెక్స్ట్ నాన్న చూడండి, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఇఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ ఆర్ గివెన్. ఇక్కడ ఒకే దాంట్లో 2 క్వశ్చన్స్. మొదటిగా నువ్వు సమ్ ఆఫ్ n టర్మ్స్ కి సంబంధించి ఫార్ములా రాయమంటున్నాడు. ఏమంటున్నాడు నాన్న? ఫార్ములా రాయమంటున్నాడు. అంటే ఏంటి? ఫస్ట్ n టర్మ్స్ ఇఫ్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా రాయమంటున్నాడు. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ Sn is equal to n by 2 times a plus l. ఇదే కదా మనం ఉపయోగించేది. సో a is the first term and l is the last term. ఇంకా మిగతా తెలిసినవే కదా. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, Sn అంటే అది కూడా రాసేయండి నాన్న. ఎగ్జామ్లో ఒకవేళ ఇదే వస్తే ఇలా టర్మ్స్ కూడా రాయండి, కొంచెం సమ్ కూడా లెంతీగా కనిపిస్తుంది కదా. నెంబర్ ఆఫ్ టర్మ్స్, Sn అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ n టర్మ్స్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుందంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ డివిజిబుల్ బై 6. 40 పాజిటివ్ ఇంటీజర్స్ డివిజిబుల్ బై 6. సో ఫస్ట్ మీరు ఏం రాస్తారంటే లిస్ట్ ఆఫ్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ డివిజిబుల్ బై 6 అంటే 6 టేబుల్ వచ్చి రాసేనా అంటే 6, 12, 18, 24, 30 సో ఆన్. అలా ఎన్ని 40 టర్మ్స్ అంటే 6 1s are 6 2s are 6 3s are 6 4s are అలా చివరిది ఎన్నోది అవుతుంది? 6 40s are అంటే 240. సో దీన్ని బట్టి మనం చివరి టర్మ్ కూడా కనిపెట్టేయచ్చు. ఎందుకంటే 40 పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు కదా 6తో డివిజిబుల్ అయ్యేవి. ఓకే, ఇప్పుడు సో క్లియర్లీ ఫార్మ్స్ ఏపీ.
డైరెక్ట్గా రాసేయండి ఏపీని ఫామ్ చేస్తుంది. ఎందుకంటే సింపుల్ లాజిక్ నాన్న, 6 పెరుగుకుంటూ వెళ్తుంది అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6, డి ఈజ్ ఈక్వల్ టు 6, ఎన్ ఎన్ని టర్మ్స్ కలపాలి మనం 40. ఇప్పుడు ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ప్లస్ ఏ ప్లస్ ఎల్ వేసేద్దాం, ఎందుకంటే లాస్ట్ టర్మ్ మనకి తెలిసిపోయింది కదా. సో ఎస్ 40 ఈజ్ ఈక్వల్ టు 40/2 టైమ్స్ ఏ అంటే 6, లాస్ట్ టర్మ్ ఎల్ అంటే 240. ఇంకా మనకి ఇక్కడ డితో పని లేదు, అంటే 20 ఇంటూ 246. సో 2 6 12, 2 4 8 9, 2 2 4 0. So sum of the 40 terms is equal to 4920 is the answer. చూసారా, అంతే సింపుల్ గా చేసేయచ్చు. నెక్స్ట్ నాన్న, దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ప్రాబ్లం. జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 14 terms of an AP is 1050 and its first term is 10, then find the 20th term. 20వ టర్మ్ ఎంతో అడుగుతున్నాడు. ఏమి ఇచ్చాడు నాన్న మనకి క్వశ్చన్లో, సమ్ ఆఫ్ ఫస్ట్ 14 terms ఈజ్ ఈక్వల్ టు 1050 అండ్ ఫస్ట్ టర్మ్ కూడా ఇచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 విచ్ ఈస్ ద ఫస్ట్ టర్మ్. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ 14 terms అంటే దీన్ని ఎలా రాసుకొచ్చినా మనము, ఎస్ 14 దట్ ఈజ్ ఈక్వల్ టు 1050 అంటే మనకి తెలుసు ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 టైమ్స్ ఏ ఫార్ములా ఉపయోగిద్దాం, లాస్ట్ టర్మ్ ఉన్నది ఉపయోగిద్దామా, వద్దు, ఎందుకంటే లాస్ట్ టర్మ్ ఏంటో మనకి ఇక్కడ తెలియదు. కాబట్టి ఏ 2a ప్లస్ 2a+n-1 టైమ్స్ డి, ఇదే. ఇప్పుడు n ప్లేస్ 14 పెట్టండి, 14/2 టైమ్స్ 2a ప్లస్ n 14 - 1 ఇంటూ డి. అంటే ఏం లేదు, ఇక్కడ S14 ప్లేస్ లో ఏమొస్తుంది అనేది నీకు దీన్ని బట్టి తెలుస్తుంది. ఏమొస్తుంది, 14/2 టైమ్స్ 2 ఇంటూ ఏ అంటే ఎంత 10 కదా, 10 ప్లస్ 14 - 1 అంటే 13d ఈజ్ ఈక్వల్ టు 1050. ఇక్కడ మనకి డి అంతా తెలియాలి ఫస్ట్, అప్పుడు మనం 20th టర్మ్ కనిపెట్టవచ్చు. 14/2 అంటే 7 నాన్న, 7 ఇంటూ 2 10s 20 ప్లస్ 13d ఈజ్ ఈక్వల్ టు 1050. 7 ఇంటూ చేస్తున్నాడు, పంపించేయండి నాన్న. 20 ప్లస్ 13d ఈజ్ ఈక్వల్ టు 1050/7. ఎన్ని టైమ్స్, ఐ థింక్ 7 15s 105 కదా, అంటే దట్ ఈక్వల్ టు 150 టైమ్స్. సో 20 ప్లస్ 13d ఈజ్ ఈక్వల్ టు 150. 20 నాటి పంపించేయండి. సో 13d ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ 20, ప్లస్ 20 వెళ్ళిపోతే మైనస్ 20. సో 13d ఈజ్ ఈక్వల్ టు 130 అంతే. సో d ఈజ్ ఈక్వల్ టు 130/13 అంటే 10. దట్ ఇంప్లైస్ d ఈజ్ ఈక్వల్ టు కూడా 10 వచ్చింది నాన్న, ఏ కూడా 10. సో ఏమడుగుతున్నాడు, 20th టర్మ్. 20th టర్మ్ అంటే A20 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 19d. ఏ అంటే 10 ప్లస్ 19 ఇంటూ డి అంటే కూడా 10, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 200. సో 20th టర్మ్ ఏమవుతుంది నాన్న మనకి 200 అనమాట. ఓకే, క్లియర్, అర్థమైందా నాన్న అందరికీ కూడా. సో ఇది నాన్న మన అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ చాప్టర్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. ఈ నోట్స్ మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బై.